గుడ్ మార్నింగ్ టు మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మా చిన్న చెల్లెలకి మళ్ళీ తమ్ముళ్ళందరికీ గుడ్ మార్నింగ్. మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు. మీకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. అంటే మీరు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరం మీకు చాలా వరకు ఉంది. అంటే అంతా మాట్లాడుతున్నానుగా, నా గురించి మీకు తెలియాలి కదా. నా పేరు బొల్లి వేణుబాబు. నా గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన భారతదేశానికి వెనుముక వ్యవసాయం. అంటే రైతు, పంటలు పండించే రైతు వల్ల మన భారతదేశంలో 58% అంటే దాదాపు 60% మంది రైతునే నమ్ముకుని బతుకుతున్నారు. అంటే రైతుకు కావాల్సిన పంట పండించాలంటే ఆ విజ్ఞానం అవసరం కదా. అదేంటంటే అదే వ్యవసాయ రంగం. అది సైంటిఫిక్గా తీసుకుంటే కనుక వ్యవసాయ శాఖ ఉంది. ఆ వ్యవసాయ శాఖ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాను నేను, బాపట్ల అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్లో. ఇంకా ఏంటంటే నేను ఉన్నత చదువులు చదవాలంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదవాలి. అంటే అఖిల భారత స్థాయిలో నేను ఎంఎస్సికి పరీక్ష రాశాను. ఆ పరీక్షలో నేను భారతదేశంలో 10వ స్థానంలో నిలిచాను. ఎంటమాలజీ విభాగంలో రాసిన పరీక్ష. మన రాష్ట్రం నుంచి రాసిన విద్యార్థులందరిలో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. నేను ముఖ్యంగా మీతో పంచుకోవాల్సింది అనుకున్నది ఏంటంటే, నేను ఇండియాలో 10వ ర్యాంక్ వచ్చినా, మన స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, నా యొక్క మూలాలు ఒక 10 నిమిషాల పాటు మీతో మాట్లాడదలుచుకున్నాను. అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదివాను 10వ తరగతి వరకు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు మీడియం చదివే పిల్లలు చాలామంది ఉన్నారు. మేము భవిష్యత్తులో మేమేమీ చేయలేము, మాకేమీ చేత కాదు, కేవలం ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకే అన్నీ సాధ్యం అని అనుకుంటారు. కానీ అలా కాకుండా నేను అనుకునేవాడిని గతంలో అనేక సార్లు, తెలుగు మీడియం గతంలో అసలు అవకాశాలు ఉంటాయా లేవా అనుకునేవాడిని. బట్ ఇప్పుడు చూడు, నువ్వు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏముండదు అని అప్పుడు అనుకున్నా. అంటే ఏంటంటే 10th క్లాస్ దాకా నేను మీలాగే ఒక సాధారణంగా ఉండేవాడిని. 10వ తరగతి దాకా 80% మార్కులే, నాకు 80% మార్కులు వచ్చాయి. కానీ ఎప్పుడైతే మా కాటవరం అనే గ్రామం ఉంది, అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చారు. ఎవరైనా అనుకున్నాను, ఏదో విద్యార్థులకి వ్యక్తిత్వ వికాస క్లాసులు ఏవో పెడతానని అన్నారు. ఏంటో అబ్బో ఒకసారి వినదామని చూశాను. అప్పుడు కేవలం 2 గంటల పాటు ఆయన చెప్పిన క్లాస్ విన్నాను. అబ్బో, నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. ఆయన ఎవరో కాదు సంకురాతి శ్రీనివాస్ గారు. ప్రముఖ విద్యావేత్త మరియు ఇంజనీరింగ్ రంగంలో పట్టభద్రుడు మరియు శాస్త్రవేత్త. తన సర్క్యూట్స్ విభాగంలో అనేక పరిశోధనలు చేసి ఇప్పటికీ కూడా చేస్తున్నారు. తాను స్వలాభం కోసం కాకుండా కేవలం విద్యార్థుల బాగు కోసం, ముఖ్యంగా ఒక తెలుగు మీడియంలో ఉండే విద్యార్థులు ఏ రకంగా కష్టపడి పైకి రావాలని అనేక రకమైన లెర్నింగ్ బై డూయింగ్, అలాగే లెర్నింగ్ బై హియరింగ్, లెర్నింగ్ బై కుకింగ్ అనేక విధానాలు రూపొందించారు. మొత్తం ఇవన్నీ scientificstudents.comలో మీరు చూడొచ్చు. అతని వెబ్సైట్ ఉంది scientificstudents.com. కేవలం శ్రీనివాస్ అంకుల్ ప్రోద్బలంతోనే ఇంత దూరం వచ్చాను. ఆనాడు 2 గంటల పాటు ఆయన కొన్ని విషయాలు మాతో చర్చించారు. ఆ చర్చించిన విషయాలన్నీ నేను ఒక పుస్తక రూపంలో అప్పుడు రాసుకున్నా. ఇప్పటికే నేను వ్యక్తిగత రాజ్యాంగంలా ఫాలో అవుతూ ఉంటా. 2010లో ఆయన మాకు వచ్చారు. ఇప్పుడు ఆయన నాకు చెప్పిన విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చిన్న ఓపికగా వినండి. కథల రీతిలో ఉంటాయి. ఇది వ్యక్తిత్వ వికాసం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు చాలా చిన్న పిల్లలు కదా, మీరేమవుదాం అనుకుంటున్నారో మీకు అనేది సరిగ్గా తెలియదు. తర్వాత ఏమేమి అవకాశాలు ఉన్నాయో తెలియదు. మీరు అంటే నిజానికి నూతిలో కప్పలాగా ఉన్నారు. నూతిలో కప్పకి నువ్వే ప్రపంచం. ఎప్పుడైతే నూతి దాటి బయటకు వచ్చిందో విశాలమైన ప్రపంచాన్ని మీరు చూస్తారు. ఏదో నేను అంటున్నానని కాదు, రేపొద్దున మీరే చూస్తారు. అన్నయ్య గతంలో అన్నాడు, ఇప్పుడు అది నిజమని తెలుసుకుంటున్నాం. తెలిసిదేదో అది అవకాశాలు ఉంటాయని చిన్న వయసులోనే తెలుసుకోవాలి. అదే పెద్ద వయసులో తెలుసుకుంటే అసలు అప్పటికి చేసేదంటూ ఏం ఉండదు. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలని గుర్తుంచుకోండి, సరేనా? ఓకే, మన అంశంలోకి వెళ్దాం. ఓకే, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మీరు ఐఏఎస్ అవుదాం అనుకుంటారు, ఇంజనీర్ అవుదాం అనుకుంటారు, కలెక్టర్ అవుదాం డాక్టర్ అవుదాం అనుకుంటారు. అదేంటంటే చిన్న వయసులోనే పెద్దలతో మాట్లాడుకుని డిసైడ్ చేసుకోండి. పెద్దలంటే ఎవరో కాదు, మీ తోటి ఉపాధ్యాయులు కానీ, ఇంట్లో చదువుకున్న పెద్దలు కానీ, అయితే కొంతమంది ఇంకా బయట నుంచి వచ్చే పెద్దలు ఉంటారు, వారితోనే తెలుసుకోండి. అదేవిధంగా నేటి కాలంలో ప్రసార మాధ్యమాలు పెరుగుతున్నాయి. వార్తాపత్రికలు చూడండి. అదేవిధంగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, అందులో వెతుక్కోండి. అవి ఏ రకంగా అవుతారు అంటే, ఇవి కత్తి లాంటివి. ఆ కత్తి అంటే ఏ రకంగా అయితే మనం కూరగాయలు కోయడానికి ఉపయోగిస్తాం, అలాగే మెడలు నరకడానికి ఉపయోగిస్తాం. మీరు సరైన రీతిలో ఉపయోగించుకోవాలి ఆ ప్రసార సాధనాలు. అదే మీ అందరికీ చెప్పే విషయం నేను.
మీరు మొదటగా ఈ యొక్క లక్ష్యాన్ని అనేది ఎలా ఏర్పరచుకోవాలని చూస్తే కనుక ఇటుక గోడ కదా అని చెప్పదలుచుకున్నా. ఓకే, మీకు ఏమన్నా అతి పెద్ద లక్ష్యం ఉంది, అతి పెద్ద భవనం అనుకోండి ఆ లక్ష్యాన్ని, సరేనా? అదేంటంటే అది జీవితకాల లక్ష్యం. ఓకే, ఆ భవనం నిర్మించాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఇటుక పేర్చుకో. అంటే ఆ ఏర్పరచుకున్న లక్ష్యానికి ప్రతిరోజు శ్రమించు. ఆ ప్రతిరోజు అనేది ఒక ఇటుక లాంటిది. రోజు అనేది ఇటుకతో నీ ప్రయత్నం అనే సిమెంట్తో కట్టు. ఒక వారం రోజుల పాటు ఒక వరుస ఇటుకల వరుస తయారవుతుంది. అర్థమవుతుందా? వారం అంతా ఒక ఇటుకల వరుస అయితే ఒక ఇటుకలు వరుస కలిపి ఒక గోడ అవుతుంది. అంటే నెల అంతా కలిపి ఒక గోడ కడుతున్నావు నువ్వు నీ యొక్క లక్ష్యానికి. ఆ గోడ 4 గోడలు ఉన్నాయి అంటే ఒక సంవత్సరంలో ఒక గదిని నిర్మించుకున్నావు. ఆ సంవత్సరానికి ఒక గది అయింది నీ భవనంలో. అలా కొన్ని సంవత్సరాల పాటు నీ లక్ష్యాన్ని నువ్వు కష్టపడతావు. ఆ కొన్నాళ్ళ తర్వాత కష్టపడిన తర్వాత నీ లక్ష్యాన్ని అందుకుంటావు. అంటే నీ భవనాన్ని నువ్వే నిర్మించుకున్నావు. అర్థమవుతుంది కదా చెప్పే విధానం? అలాగే మీకు తిరుమల లడ్డు ప్రసాదం కదా చెప్పదలుచుకున్నాను. ఇది నాకు ఎవరు చెప్పలేదు, మా గురుగారైన శంకురాజ్ శ్రీనివాస్ గారు చెప్పారు. నేను అప్పుడు ఇది కేవలం నన్ను ఎంతగానో ఆలోచింపజేసిన కథ ఇది. ఏంటంటే ప్రతి చిన్న విద్యార్థి తమ లక్ష్యాలు ఏర్పరచుకోవడంలో అనేక రకాలైన ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే చిన్నవి ఉంటాయి. ఏంటంటే అడ్డుగోడలు లాంటివి. సంథింగ్ ఏంటంటే నువ్వు చదువుకుంటున్నప్పుడు ఇంటికి ఫ్రెండ్ వస్తాడు, లేకపోతే పెద్ద సౌండ్తో టీవీ పెట్టుకుంటావు, లేకపోతే ఇంట్లో రకరకాల ధ్వనులు, చెప్పి చాలా ఉంటాయి. అలాగా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంకుల్ అప్పుడు చెప్పిన కథ నాకు ఎంత బాగా నచ్చింది. ఆ కథ ఏంటంటే తిరుమల లడ్డు ప్రసాదం చేయడం ఎప్పుడైనా చూసారా? ఒకసారి చాలామంది చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా చూడలేదు. అంకులే చెప్పారు నాకు కూడా. లడ్డు ప్రసాదం తయారు చేసేటప్పుడు ఒక గదిలో లడ్డు తయారు చేసే గదిలో పెద్ద కుప్పగా పోస్తారు లడ్డు పిండిని. అప్పుడు మరి ఆ ఎక్కువ తీపి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏమొస్తాయి ఆ తీపి దగ్గరికి? ఎస్, కరెక్ట్, చీమలు వస్తాయి. అప్పుడు మరి స్వామివారి ప్రసాదాన్ని చీమలు తింటే మరి అపప్రదం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారంటే పంచదార కుప్పలు ఉంటాయి కదా, ఆ పంచదారని చుట్టూ పోస్తారు రౌండ్ ఆకృతిలో ఆ ప్రసాదం చుట్టూ. అంటే చీమలు ఆ ప్రసాదం వాసన చూసిన చీమలు పంచదార దాకా వచ్చి ఆ పంచదారని తినేసి వెనక్కి వచ్చేస్తాయి. కానీ అది చీమ తలుచుకుంటే ఆ పంచదార అనే ఒక అల్ప సంతోషాన్ని ముందుకు దాటి మహాప్రసాదాన్ని దాన్ని సొంతం చేసుకోగలదు. నేను ఇక్కడ చెప్పేది ఏం లేదు, పెద్ద పెద్ద లక్ష్యాలు మీరు ఏర్పరచుకుంటారు. కానీ ఏంటంటే చిన్న ప్రలోభాలు ఉంటాయి. 10వ తరగతి అయిన వెంటనే 10,000 జాబ్ వచ్చేస్తుంది, అది ఇది అని చాలా చిన్న ప్రలోభాలు లొంగుతారు మీరు చీమలు. నేను మిమ్మల్ని అంటున్నాను కాదు, నేను అన్నయ్యని మీ అందరికీ, మిమ్మల్ని చీమ అన్న నా ఉద్దేశం కాదు. చిన్న పిల్లలు చీమలాగా ఆలోచిస్తారు. అంటే ఒక పంచదార అనబడే చిన్న ప్రలోభాలకు లొంగి అక్కడ ఆగిపోతారు. కానీ ఆ ప్రలోభాలు కూడా దాటి కొంచెం ఒక 2-3 అడుగులు ముందుకేస్తే మహాప్రసాదం అంటే మీరు అనుకున్న జీవితకాల పెద్ద లక్ష్యానికి మీరు ఎంతగానో దగ్గర అవుతారు. అర్థమవుతుందా? అలాగే ఒక్కటనుకో, నీ యొక్క విధానం అంటే నీ యొక్క మనసు అనేది బస్సు స్టీరింగ్ లాంటిది, నువ్వే డ్రైవర్వి. అర్థమైందా? నీ యొక్క మనసుకి బస్సు స్టీరింగ్ ఎటువైపు తిప్పితే అటువైపుకి వెళ్తుంది కదా. ఒక్కసారి పెద్ద ప్రమాదాలు కూడా జరగవచ్చు. మీరు చూశారు కదా, బస్సు స్టీరింగ్ నువ్వు బస్సు నడిపేవాడు అయితే నీ కుటుంబ సభ్యులు ప్యాసింజర్స్ అందులో. అంటే నువ్వు సరైన వేలో వెళ్తే నీతో పాటు నీ కుటుంబ సభ్యులు గమ్యం కూడా సరైన తీరాలకు చేరుతుంది. కానీ నువ్వు సరైన రీతిలో ఆలోచించనొచ్చో ఇటు కాకుండా వెళుతుంది. నీ జీవితంతో పాటు నిన్ను నమ్ముకున్న నీ 10 మంది కుటుంబ సభ్యులు ఏమవుతారో ఆలోచించు. చిన్న వయసులో చెప్తున్నాను కదా, నీకేమీ సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు ఎదిగే కొద్దీ ఈ యొక్క సత్యాలన్నీ తెలుసుకుంటావు. అదేవిధంగా నువ్వు చూసుకో, అన్ని అంశాలు ఉంటాయి, అనేక అంశాలు. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మంచి చదువునుగా నీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు టీచర్ ఇలా అన్నారు, ఫ్రెండ్ ఇలా అన్నారు, నువ్వు మంచిదే గ్రహించు. వినదగిన ఎవరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగినది నీకు తెలిసిందే. కానీ నేను మీకు అర్థమయ్యే రీతిలో ఇంకోలా చెప్తున్నా. ఒక గ్లాసు, పారదర్శకమైన గ్లాసు, ఆ గ్లాసు నిండిగా సగం నీరే ఉంది. ఆశావాది ఏమనుకుంటారు? సగం నీరు ఉంది కదా అని ఆనందపడతాడు. నిరాశావాది ఏమనుకుంటాడు? అయ్యో సగం నీరు లేదే అని బాధపడతాడు. ఇదేంటంటే అందరికీ చూపించేది ఒకటే గ్లాసే, సగం నీరుంది సగం లేదు. వారు రకరకాలుగా అనుకుంటారు.
నేను మీతో అనేది ఏంటంటే పాజిటివ్గా తీసుకోండి. ఏ అంశాన్నైనా అందరితో అన్నీ డిస్కస్ చేయండి, కానీ మంచి విషయాలనే మీరు తీసుకోండి. ఈ విషయానికి సంబంధించి కలెక్టర్ బంట్రోతు కదా అని చెప్పదలుచుకున్నా. కలెక్టర్ మరియు బంట్రోతు, కలెక్టర్ దగ్గర బంట్రోతు, నేను ఎవరిని కించపరచట్లేదు. కలెక్టర్ కూడా మనిషే, బంట్రోతు కూడా మనిషే. కానీ ఇతను కలెక్టర్ లాగా ఎందుకున్నాడు, అతను బంట్రోతులా ఎందుకున్నాడు? కారణం ఉంది. చిన్నప్పుడు వారి కష్టాల ఫలితంగా ఇప్పుడు వారు అనుభవిస్తున్న స్థానాలు వారికి ప్రాప్తించాయి. మీకు కూడా చెప్పేది అదే. చాలా చిన్న వయసులో మీరు అనేక విషయాలు తెలుసుకోరు. విజ్ఞానం అంటే ఏమిటి, మనం ఏ రంగంలో ఎదగాలనేవి తెలుసుకోరు. కానీ ఎంత చిన్న వయసులో తెలుసుకుంటే అంత త్వరగా నీ యొక్క అభ్యున్నతికి ఇప్పటి నుంచే నువ్వు ప్రయత్నాలు మొదలు పెడతావు. అదే నా ప్రయత్నం. చిన్నప్పుడు ఎంత కష్టపడతావో పెద్దయ్యాక అంత గొప్ప ఫలితాన్ని నీవు సాధిస్తావు. అట్లు కాని పరిస్థితిలో పెద్దయ్యాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కష్టపడాలి. రోజుకు 100 రూపాయల కూలి, 20 రూపాయలు, 200 రూపాయల కూలికైనా. ఎవరిని కించపరచట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. చిన్నప్పుడు చదువులో పడే కష్టం కంటే పెద్దప్పుడు 100 రెట్లు ఎక్కువ కష్టపడాలి. కానీ పెద్దప్పుడు ఫలితం ఇప్పుడు చిన్నప్పుడు కష్టపడిన దాంట్లో ఫలితంలో కన్నా 100వ వంతు కూడా ఉండదని మీరు గుర్తుంచుకోండి. ఇన్ని జగత్ సత్యాలు, ట్రూత్ నేను చెప్తున్నాను మీకు. తీసుకొని చాలామంది ఎంతగానో కష్టపడతారు, కానీ ఫలితం అనేది రాలేదని బాధపడతారు. అటువంటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంటే కంగారులో ఒక రకమైన ఆత్మన్యూనతా భావానికి గురవుతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రముఖులను సంప్రదించండి. ఇప్పుడు మొత్తం ఈ కార్యక్రమం అయిన తర్వాత నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. అలాగే శంకురాత్రి శ్రీనివాస్ గారి నెంబర్ కూడా ఇస్తాను. మీ యొక్క వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందించుకోవడంలో కానీ, అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తులో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు వాటి గురించి కూడా మనం చర్చించుకోవడానికి కానీ మీరు వాటిని ఉపయోగించుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమృతం దొరకలేదని విషయం తాగుతామా? కాదు కదా. కావున ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే కష్టపడండి, చిట్ట చివరి ప్రయత్నం వరకు కష్టపడండి. కానీ అది ముందే ఉండాలి, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలో ఉండాలి. అది సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, మొదట నువ్వు ప్లాన్ గీసుకోవడం, దాని గురించి ఆలోచించుకోవడం, ఆ తర్వాత ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం, సాధించే వరకు పోరాడడం. వీళ్ళు గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఎక్కడ విడనాడొద్దు ఆ ప్రయత్నాన్ని. మరొకసారి చెప్పినా, అమృతం దొరకలేదని విషం తాగుతామా? మనం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని అది సాధించలేకపోతున్నాను ఒకేసారి కిందకు పడిపోయి చిన్న చిన్న జాబుల్లో సెటిల్ అవుతాం. ఇప్పుడు మీకు తెలియదు, చిన్నవి పెట్టుకోవద్దు, ఉన్నతంగా ఆలోచించండి. మన మాజీ రాష్ట్రపతి, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెబుతూనే ఉంటారు, కలలు కంటూ ఉండండి. కేవలం కనడమే కాకుండా వాటిని సాధించడానికి నిరంతరం ప్రయత్నం మొదలు పెట్టడమే కాకుండా మీ కార్యాచరణ ఆ విధంగా చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. వారిని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. అదేవిధంగా చూడండి, మరొక వాక్యం గమనించండి. ఇది కూడా శ్రీనివాస్ అంకుల్ నాకు చెప్పారు. ప్రతి చిన్న విషయానికి లక్ష్యం మార్చుకున్నవారు తమ లక్ష్యం నుండి దూరం అవుతారు. ఇది జగత్ సత్యం. ఎందుకంటే మీరు గమనించుకోండి, పెంకుటిల్లు కట్టాలంటే తాటాకులు వేస్తే కుదరదు, పెంకులు వేయాలి. అప్పటికే పెంకులు వేసి ఒకేసారి మార్చుకున్న తర్వాత తాటాకులు అంటే సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా కొంచెం. ఇది కూడా అంతే. మాటికి లక్ష్యం మార్చుకుంటే పారుతున్న సెలయేరులో నాచు పట్టదు అంటే చంచల స్వభావం కలిగిన విద్యార్థికి ఏది అవ్వదు. మీకు అర్థమవుతుందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకోగలిగే అత్యద్భుతమైన సాధనం మీకు తెలుసా? మనం ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకోగలిగే అత్యద్భుతమైన సాధనం మీకు తెలుసా? తెలుసుంటామంటిది చెప్పేమంటారా? మీ మనసు నువ్వు ఏ విధంగా తలుచుకుంటే ఆ రకంగా జరుగుతుంది. నేను కలెక్టర్ని అయిపోతానని తలుచుకో, నువ్వు అయిపోతావు. కేవలం అనుకుంటే కాదు, నీ ప్రయత్నం మొదలుపెట్టాలి, కృషి చేయాలి. కలెక్టర్కి ఎలా అవ్వాలి? ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటావు, వెళతాను అంటే వెళ్ళిపోతావా? హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి? అన్ని కిలోమీటర్లు నువ్వు ప్రయాణించాలి కదా. అది నువ్వు గుర్తించుకో. అలాగే ఢిల్లీ వెళ్ళాలనుకుంటావు, హైదరాబాద్ ఢిల్లీ 2 ప్రాంతాలే, కానీ దూరాలు తెలుసు. అదే మనం అనుకున్న లక్ష్యాలు కూడా ఉంటాయి, డిఫరెంట్ లక్ష్యాలు అనుకున్నాం. డాక్టర్, ఇంజనీరు, చిన్నవి ఉంటాయి. చిన్నవి నుంచి పెద్దవి కావాలంటే పెద్దగా శ్రమించాలి. ఏంటంటే అందరూ పెద్దగానే శ్రమించాలి. ఎందుకంటే అందరికీ రోజుకి 24 గంటల సమయమే.
విజయం సాధించిన విద్యార్థికి పరాజయం సాధించిన విద్యార్థికి సమయంలో తేడా ఉండదు. కానీ సమయాన్ని ఎంత స్ఫూర్తివంతంగా ఎంత ఫలప్రదంగా ఉపయోగించుకుంటాం అనేది ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాలి. మరొకటి గుర్తుపెట్టుకోండి, మరొక బిట్ ఇస్తున్నాను మీకు, ఇది చెప్తారో లేదు తెలీదు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రానిది ఏంటి? అదేవిధంగా ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటి తెలుసా? బంగారమా, వెండా, వజ్రమా? కాదు, సమయం. పోయిన సమయం ఎన్ని వేల కోట్లకు ఖర్చు పెట్టినా తిరిగి రాదని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అంటే ఆ సమయాన్ని ఎంత ఫలప్రదంగా నువ్వు ఉపయోగించుకుంటావు అనేది ఇప్పటి నుంచే నీ ప్రయత్నాలు మొదలుపెట్టు. అర్థమవుతుందా ఓ విద్యార్థి, నా సోదరి ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, నాకు టీచర్ అన్నీ చెప్పట్లేదు, నేను చేయను. అందరూ అన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ ముందు అన్నీ నీ దగ్గరికి వచ్చాయిగా. నీ దగ్గరే న్యూస్ పేపర్ ఉందిగా, నీ దగ్గరే గూగుల్ ఇంజిన్ ఉంది కదా, గూగుల్ సెర్చ్ ఇంజిన్, వాటిలో వెతుక్కోవచ్చు కదా. నీకు ఏది డౌట్ వస్తుంది? గతంలో 1980లు 90లు అయితే మన తాతలు మామయ్యలు వాళ్ళు ఇబ్బంది పడేవారు, ఎందుకంటే విషయ పరిజ్ఞానం వాళ్ళు సముపార్జించుకోవాలని అనుకుంటారు, కానీ సరి అయిన సోర్స్ అనేది వాళ్ళకి దొరకలేదు. కానీ ఇప్పుడు మనకు అలా కాదు, ఎటు చూసినా సోర్సే, ఏ రకంగా అయినా సోర్సే. అర్థమవుతుందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అరటిపండు ఒలిచి పెడతారు, అది టీచర్ అయినా ఎవరైనా, నవిలి పెట్టరు, చండాలంగా ఉంటుంది తినడానికి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ప్రతిదీ విడమర్చి చెప్పరు, వాళ్ళు కొంతవరకే నీకు ఫండమెంటల్ వరకు బోధిస్తారు, మిగతా అంతా నీకు నువ్వు తెలుసుకోవడం. చాలా వరకు నీకు నువ్వు తెలుసుకున్నప్పుడే లెర్నింగ్ బై డూయింగ్ అనే విధానం ఉంటుంది. అంటే చేస్తూ ఉండగా మనము అత్యధికంగా జ్ఞానాన్ని ఆర్జిస్తాము. ఇక్కడ ముఖ్యంగా మీకు నేను ఒకటి చెప్పదలిచాను, అదేంటంటే మనకి పాఠాలు చెప్పే గురువులు ఉన్నారు కదా, ముఖ్యంగా జెడ్పీ హై స్కూల్ గురువులే తీసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థానానికి వచ్చారు. వాళ్ళకి విపరీతమైన జ్ఞానం ఉంటుంది, దాన్ని మీరు వాడుకోండి. మీరు యొక్క డౌట్స్ అడుగుతూ ఉండండి, వారు ఏ రకంగా సంకోచం లేకుండా చెప్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వారు ఎందుకు నియమించబడ్డారు? కేవలం మీకోసమే. కనుక మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా వాళ్ళని అడగండి, అడిగి తిరిగి మీ జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఏ రకంగా అయితే నువ్వు ఏదన్నా వస్తువు కొన్నావంటే దాన్ని వాడుకుంటావు, అవును, కేవలం వాళ్ళని కూడా నువ్వు వాడుకోవాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళకి డబ్బులు కట్టినా కట్టకపోయినా, అంటే మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే ఎన్నో డబ్బులు కడుతున్నారు, అర్థమైందా? అలాగే గవర్నమెంట్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఎంతో విలువైన ప్రజాధనాన్ని మీకోసం వెచ్చిస్తుంది, వారికి జీతాలుగా ఇస్తుంది. అంటే దాన్ని మీరు కరెక్ట్గా వాడుకోగలిగేలా ఉండాలి. వారి జ్ఞానాన్ని మీరు మిళితం చేసుకోవాలి మీ చిన్ని బుర్రల్లో. అంటున్నా, నేను కూడా 10th క్లాస్ వరకు అయితే నేను కూడా ఒక సాధారణ విద్యార్థి, నేను కూడా చాలా ఇవేమీ తెలిసేవి కాదు, నాకు ఎవరు చెప్పలేదు, కానీ మీకు నేనున్నాను, అన్నీ చెప్తున్నాను కదా, ఎలా చేస్తే మంచిది, ఎలా చేయకపోతే మంచిది అని. ఇంటర్మీడియట్ నుంచి నేను ఆ ఇంటర్మీడియట్ రోజుల్లో రాజమండ్రిలో చదివాను, సర్ ఆర్థర్ కాటన్ జూనియర్ కాలేజీలో. అక్కడ తక్కువగానే బోధించేవారు, కానీ మనం అడిగి నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంది. సార్ ఇది డౌట్ వచ్చింది, ఈ బిట్ డౌట్ వచ్చింది, ఈ కాన్సెప్ట్ డౌట్ వచ్చింది, అలా అడుగుతూ ఉండగా నువ్వు మామూలుగా చదువుతూ వచ్చే నాలెడ్జ్ తక్కువ, బట్ నీ యొక్క డౌట్స్ వల్ల వాళ్ళని క్లారిఫై చేయడం వల్ల నీకు ఇంకా బాగా ప్రయోగాత్మకంగా నేర్చుకోగలవు. సో టీచర్స్ని డౌట్స్ అడగండి, మీకు డౌట్స్ ఎక్కువ వచ్చే కొద్దీ మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని అంటారు. ఇది చాలా విషయాల్లో ప్రూవ్ అయింది, ఎన్నో పరిశోధనలో. అలాగే మీకు ఇంకోటి చెప్పదలిచాను, అదేంటంటే మైండ్ మేడ్ మ్యాన్. అంటే ఒక మనిషిని ఏర్పడడంలో అతని మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మెదడు అంటే జస్ట్ ఒక ఆర్గాన్ కాదు, ఒక మనస్సు, ఒక బుద్ధి అనుకోండి. అంటే నువ్వు ఎలా అవ్వదలుచుకున్నావో ముందుగా నువ్వు బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయి. నీకు తెలుసు కంప్యూటర్కి ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, ఆ ఇచ్చిన ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వస్తుంది, తెలుసు కదా మీకు. మీరు ఎలా టైప్ చేస్తారు, అక్కడి నుంచే కదా మీ ఒక మానిటర్ మీద వచ్చేది రిజల్ట్. అలాగే నీ బ్రెయిన్కి ఇవ్వు, నేను అవ్వదలుచుకున్నా అవుతావు, తప్పకుండా అవుతావు. ఎందుకంటే ఎంత పూర్తి స్థాయిలో శ్రద్ధ పెడతావో, శ్రద్ధతో పాటు ప్రేమ, సబ్జెక్ట్ని ప్రేమిస్తావో, నువ్వు ఆ రకంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటావు. అర్థమైందా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు అవుతున్నాను, సాధించేస్తా రేపు మామూలే. ఇలా ఉండకూడదు. మార్పు అనేది నిరంతరంగా ఉండాలి.
అది నిరంతర మార్పు, నిజమైన మార్పు అని గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. నిరంతరమైన మార్పే నిజమైన మార్పు. అది కేవలం వారం రోజులు 8 రోజులు కాదు, ఏదో మెడిసిన్ వేసుకునే కోర్సులాగా. అది నిరంతరం నీ రక్తంలో ప్రవహిస్తూ ఉండాలి మార్పు అనేది. ఇది కూడా నాకు శ్రీనివాస్ అంకుల్ చెప్పారు అప్పట్లో. ఆ 2 గంటల్లో నేర్చుకున్న పాయింట్లు ఒక 10-15 రాసుకున్న ఈ పుస్తకంలో. అవే మీకు చెప్పేది, అంతకుమించి ఏం లేదు. అవే నా జీవితాన్ని మార్చడంలో ఎంతగానో దోహదం చేశాయి. అర్థమవుతుంది కదా. నువ్వు ఏ రకంగా అయితే ప్రతిరోజు నీ దినచర్యలో భాగంగా ఉదయాన్నే లేవగానే పళ్ళు తోముతావు, అలాగే టిఫిన్ చేస్తావు, అన్నం తింటావు, నిద్రపోతావు, ఏమన్నా మర్చిపోతావా రోజులో? మర్చిపోవు కదా. అదేవిధంగా నీ యొక్క ప్రయత్నం, ప్రస్తుతానికి మీ విద్యార్థికి ఉన్న ప్రయత్నం ఏంటి, లక్ష్యం ఏంటి? చదువు. అదేవిధంగా నీ రోజువారీ దినచర్యలో భాగంగా ఒక చదువుని చేసుకో. ఏ రకంగా అయితే నువ్వు తినలేకపోతే ఉండలేకపోతున్నావు, ఏ రకంగా అయితే నిద్ర లేకుండా జీవించలేకపోతున్నావు, అదేవిధంగా కూడా చదువు నీ నిత్య జీవితంలో భాగంగా చేసుకో. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, చదువు అంటే కేవలం బట్టి చదువు కాదు, విత్ కాన్సెప్చువల్ లెర్నింగ్. కాన్సెప్ట్తో కూడిన లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. బహుశా ఇది తెలుగు మీడియం పిల్లల్లో నేను చూసినంత వరకు ఇది చాలామందిలో లోపిస్తుందని నేను భావిస్తున్నాను. కాన్సెప్చువల్ లెర్నింగ్ గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి ఎలా చదివితే మాకు మార్కులు రావడం కదా కావాలి. దుష్టవశాత్తు మన విద్యా విధానం అలా ఉండవచ్చు, కానీ మాలాంటి వాళ్ళు, శ్రీనివాస్ అంకుల్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, నేను చెప్పేవన్నీ కేవలం మీకోసమే, మీరు ఏ విధంగా వెళ్తే మంచిది అని మీకు చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే, నీవు తేనె తాగుతావు. తేనె తాగితే రుచి ఎలా ఉంటుంది? చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అంటే అది కాన్సెప్చువల్ లెర్నింగ్ లాంటిది. తేనెలా రుచిస్తుంది ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్. కానీ నువ్వు అది బట్టి విధానం అనుకో, ఆ తేనె సిరంజిలో పోసుకుని ఇంజెక్షన్ చేసుకో, బ్లడ్లో కలుస్తుంది కదా. ఇది కూడా శరీరంలోకి వెళ్తుంది, ఇది కూడా శరీరంలోకి వెళ్తుంది. బట్ ఏంటి అంటే, నువ్వు బట్టి పట్టిన నీ మెదడు స్ట్రెయిన్, తీవ్రమైన ఒత్తిడి లోనవుతుంది. కానీ నువ్వు నేర్చుకున్నది నువ్వు పక్కవారికి చెప్పలేవు అంటే, అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు చెట్లు నాటించను, ఎందుకు నాటించానో తెలియకుండా, ఎలా నాటించానో తెలియకుండా, ఏంటమ్మా కదా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తేనె నువ్వు తాగినప్పుడే రుచి తెలుస్తుంది, అలాగే సబ్జెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క భావం నీకు అర్థమవుతుంది. అటు కాకుండా బట్టి చదువు నువ్వు చేసుకున్న తేనె ఇంజెక్షన్ లాంటిది. ఆ రక్తంలో కలిసిన తేనె కదా, కానీ ఎందుకు విపరీతమైన నొప్పిని కలిగజేస్తుంది. అది ఆ రెండింటికి నువ్వు తేడాన్ని నువ్వు గమనించుకో. గోల్డ్ ఈజ్ గోల్డ్, గోల్డ్ ఈజ్ నాట్ గోల్డ్. నాకు తెలుసు మీరందరూ గోల్డ్ స్టూడెంట్స్ అని, అందుకే నా మాటలు వింటున్నారు. ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే, ఎంత పెద్ద ముడి వజ్రం అయినప్పటికీ, ముడి బంగారం అయినప్పటికీ నల్లగా ఉంటుంది సానబెట్టలేని పరిస్థితుల్లో. మీరందరూ వినే ఉంటారుగా, మీరు మీ యొక్క కెమిస్ట్రీలో నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి. అంటే వజ్రాన్ని కత్తిని సానబెట్టడం కానీ, అదేవిధంగా ఒక నల్లగా ఉండే ఒక ముడి వజ్రాన్ని వజ్రంలాగా దగదగ మెరుస్తూ ఉండే వజ్రంలా తయారవ్వాలంటే దానికి కొంత ప్రయత్నం అనేది కావాలి, చిన్న ప్రాసెసింగ్ అనేది వాటికి కావాలి. అదేవిధంగా మీ చిన్నల అత్యంతమైన కలిగి ఉంటారు, కానీ ఇంకా మీ నాలెడ్జ్ అనేది అప్గ్రేడ్, అంటే ఇంకా పెరుగుతూ ఉండాలనేదే మా యొక్క ప్రయత్నం. మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, సెలవు మీరే, శిల్పి కూడా మీరే. ఇది కూడా ఆనాడు 2 గంటల మీటింగ్లో మేము కేవలం అంకుల్ అన్న మాటలే నేను చెప్పేది. కేవలం నేనేమి నాలా నేను చెప్తున్నాను అనట్లేదు, అంకుల్ మాటలే నేను మీ దగ్గర చెప్తున్నాను. సెలవు నీవే, శిల్పి నీవే గురించి తెలుసుకోవాలనుందా? ఏం లేదు, నువ్వేం తలుచుకుంటే అదే అవుతావు. ఒక పెద్ద బండరాయి ఉంటుంది, ఒక శిల్పి, ఒక ఫేమస్ శిల్పి అంటూ ఉన్నాడు. ఆ బండరాయిని తీసుకుని శ్రీరాముని విగ్రహం చెక్కారు. అంటే అది ఎలా సాధ్యపడిందంటే, అతను అడిగాం, ఇలా చెప్పాడు, ఆ రాయిలో నాకు శ్రీరాముడు కనిపించాడు, మరి మీరేం చేశారు అని నేను అడిగా. అప్పుడు అతను చెప్పాడు, ఆ రాయిలో శ్రీరాముడు కానిదంటూ ఏదైతే ఉందో దాన్ని తొలగించా, మిగిలింది శ్రీరాముడు అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు. అదే రాయిని అతను తలుచుకుంటే జీసస్ని చేయొచ్చు, భరతమాత చేయొచ్చు, మహాత్మా గాంధీ చేయొచ్చు. అలాగే నువ్వు కూడా నీ మనస్సుని నువ్వు ఏ రకంగా తలుచుకుంటే ఆ రకంగా ఎలా చేయొచ్చు. అర్థమవుతుందిగా. సెలవు నీవే, శిల్పి నీవే. ఇప్పుడు ఆ రాయి ఉంది, ఆ రాయిని కరెక్ట్ విధంగా మలుచుకుంటే దేవునిలా పూజింపబడుతుంది దేవాలయంలో. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో
అలా బయట పడేస్తే కుక్కను కొడతానికి కూడా ఉపయోగపడుతుంది. అదే రాయి, సేమ్ రాయి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కావున నువ్వు ఇక్కడ తెలుసుకోవద్దు ఏంటంటే, నువ్వు ఏమవ్వాలనుకున్నా నువ్వేమనుకుంటే అదే అవుతావు, ప్రయత్నంతో కూడిన విధంగా నువ్వు చేస్తే. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అయ్యో నేను ఏం సాధించలేకపోయినానే ఆత్మ న్యూనత భావం అంటే ఫ్రస్ట్రేషన్కి లోనవుతూ ఉంటారు. నువ్వు ఏమీ సాధించలేదని ఎవరన్నారు? నువ్వు నా మాటలు నీ చెవులతో వినగలిగి నన్ను కళ్ళతో చూడగలుగుతున్నావంటే నువ్వు జీవితంలో 99% సక్సెస్ అయిపోయావు. అది ఎలాగో తెలుసా మీకు? 99% ఎలా సక్సెస్ అయినా అన్నయ్య ఏంటి ఇలా చెప్తున్నాడని మీరు అనుకుంటారు. అయ్యారు. ఎలాగంటే మీరు నా మాటలు చూడగలిగి వినగలుగుతున్నారు అంటే 50% చాలా మంచి కుటుంబంలో పుట్టారు, చక్కని తల్లిదండ్రులు కలిగి ఉన్నారు, అక్కడే 50% సక్సెస్ అయిపోయారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో అత్యంత ఘోర స్థితుల్లో బతుకుతున్నారు తెలుసా మీకు? కానీ మీకు అలా కాదు, ఇప్పటికే చాలా చక్కని తల్లిదండ్రులు, ఇంకా గొప్ప కుటుంబం, చక్కని స్కూల్లో జాయిన్ అయ్యారు, 75% సక్సెస్ అయ్యారు. చాలామంది తల్లిదండ్రులు ఉన్న పిల్లలు బాల కార్మికుల్లా అడుక్కుంటున్నారు, యాచక వృత్తి సాగిస్తున్నారు, సరైన స్కూళ్ళు సదుపాయాలు లేవు. బట్ మీరు స్కూల్లో నా మాటలు వింటున్నారని స్కూల్ దాకా వచ్చారు, 70% సక్సెస్ అయ్యారు, 90% సక్సెస్ అయ్యారు. ఎలా అంటారా చెప్పనా? నీ చెవులు కనబడుతున్నాయి కదా, కళ్ళు కనబడుతున్నాయి కదా, ప్రపంచంలో వస్తువును చూడలేని పిల్లలు ఉన్నారు, చెవులతో వినలేని పిల్లలు ఉన్నారు. కానీ మీకు కళ్ళు కనబడుతున్నాయి, చెవులు వినబడుతున్నాయి. చూడండి, నిజమా కాదా నేను చెప్పేది? అన్నీ నీలో ఉన్నాయి. సంథింగ్ ఏదో మిస్ అయిందని బాధపడతావు, అది కూడా ఏం కాదు. ఒక ఆరోగ్యం కూడా చాలా సక్రమంగా ఉంది కదా, సక్రమంగా ఉండగట్టే కదా అక్కడి నుంచి ఇంటికాడి నుంచి నడిచి వచ్చి స్కూల్కి నా మాటలు వింటున్నావు. సో 99% సక్సెస్ అయిపోయావు. జస్ట్ ఏం కాదు అసలు. బాబోయ్, ఎన్ని ప్రయత్నాలు దాటిచ్చో తెలుసా నువ్వు? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావు. ఎన్ని వ్యాధులు ఉంటాయి తెలుసా? వాతావరణంలో ఎన్ని క్రిములు ఉంటాయి తెలుసా? ఇవన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ వచ్చు. నీ వ్యాధి నిరోధక శక్తి అంతగా డెవలప్ అయింది. టెర్రరిస్టులు కూడా లేరు మన ప్రాంతంలో. పోనీ ఎవరైనా పెట్టి కాల్ చేస్తారంటే, పోనీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చే దేశం కూడా కాదు. అంతా చాలా సక్రమంగా ప్రశాంతంగా గడుస్తుంది మన జీవితాలు కదా. 99%. ఇంకొక 1% జస్ట్ నువ్వు చిన్న శ్రమ పెడితే 1% 100% అయిపోద్ది. ఇది 100% అంటే 99% కదా అని చెప్పి నువ్వు నాకు తిరిగి ప్రశ్నించవచ్చు. ఇప్పుడు చెప్తాను, నువ్వు బ్లూటూత్ ద్వారా పాట ఎక్కిస్తావు కదా, సెల్ ఫోన్కి టెక్నాలజీ డెవలప్ అయింది కదా. 99% పాట ఎక్కింది, కట్ చేసావు. 99% పాట వినగలవా? వెళ్ళలేవు కదా. 100% ఎక్కినప్పుడుగా. ఇదే అంతే జీవితం కూడా. 99% నువ్వు సక్సెస్ అయినా జస్ట్ 99 అయిపోయినాయి. 99 మెట్టు, ఇది ఒక్క మెట్టు కింద భావించు, ఏమీ కాదు. +1 100 అయిపోయింది సక్సెస్. లక్ష్యాన్ని ఏర్పరచుకో, లక్ష్యం కోసం కృషి చేయి. అది నేను చెప్పేది. ఇక్కడ మీరు మరొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, నేను చేయలేకపోతున్నాను, నేను సాధించలేకపోతున్నాను, నాలో ఏమీ లేదు, సత్తా లేదు. నిన్ను నువ్వు క్షమించుకోవద్దు ఫస్ట్. అర్థం ఉందా? ఎవరినన్నా క్షమించి కానీ నిన్ను నువ్వు క్షమించుకోవద్దు. ప్రయత్నించు. నీ ప్రయత్నం మరీ తక్కువగా ఉంది, నీకే తెలుస్తుంది. నేను చాలా వరస్ట్గా ఉన్నానని నువ్వు నీ మనస్సును అడుగు, అది చెప్తుంది సమాధానం. ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాస్ ఎమోషన్స్. అర్థమవుతుంది కదా. జీవం ఉన్న ప్రతి దాంట్లో కదలికలు ఉంటాయి. నీ మనసుకు కూడా జీవం ఉంది తెలుసా, అందులో కదలికలు ఉంటాయి. అది చెప్పు దాంట్లో ఖచ్చితంగా నువ్వు సరైన విధానంలో వెళ్తున్నావా లేవా అని. నిన్ను నువ్వు ఎప్పుడు క్షమించుకుంటే కనుక నీవు కుజించుతావు. నిన్ను నువ్వు క్షమిస్తే నువ్వు కుజించుకుపోతావు. నిన్ను నువ్వు తిట్టుకో, ఏంటి నా స్థానం ఇలా ఉంది ఏంటి. నువ్వు క్లాస్ సెకండ్ వస్తే ఫస్ట్ రావాలని అనుకో. 95% వచ్చిందంటే 99 రావాలని అనుకో. ఒకవేళ 99 100 వచ్చిందనుకో. ఇదొకటేనా అని నిత్యం సెలయేరులా ప్రవహిస్తూ ఉన్న గోదావరి సముద్రంలో ఎలా కదులుతుందో, సముద్రంలోకి ఎలా చేరుతుందో, అలాగే నిత్యం ఏదో దానికోసం పరితపించే విద్యార్థి యొక్క హృదయం అంతిమంగా ఒక ఉన్నత స్థానానికి చేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తెలుసా. అయిందని చెప్పేది. నిన్ను నువ్వు క్షమించుకోవద్దు. పక్కోడు తప్పు చేస్తే ఏమన్నా క్షమించు, కానీ నిన్ను నువ్వు క్షమించుకోవద్దు.
ఇంకా కష్టపడు, తిట్టుకురు. ఆ తిట్టడం ఎలాంటిది అంటే ఒక ఇనుము వంగాలంటే అది సాధారణంగా నువ్వు వంచలేవు. ఉంచుతావు, ఎంతో విపరీతమైన శ్రమ గూర్చి ఉంచుతావు, సరిగ్గా నువ్వు అనుకున్న రీతిలో వంగదు. కానీ అది కాల్చినప్పుడు ఎర్రగా అవుతుంది. జస్ట్ ఇలా తిప్పుతావు, వంగుతుంది. అలాగే కొంచెం నువ్వు అంత ప్రెషర్ పెట్టుకుంటే కానీ నువ్వు అనుకున్నవి సాధించలేవు. కొన్ని ఉంటాయి. ఏంటంటే నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నేను మాట్లాడే ప్రతి మాట ఒక తూట, అది గుచ్చుకోవాలి. ఏ విధంగా అయితే తోట మనిషి శరీరంలో దిగి మనిషిని చంపేస్తుందో అలాగే నీలో అజ్ఞానాన్ని నీకు చంపేయాలి నా తోట. అదే నా యొక్క ప్రయత్నం. అవకాశాలు ఎప్పుడూ ఆటంకాల మధ్య ఉంటాయి. ఆపర్చునిటీస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ డిఫికల్టీస్. వెలుగు ఎప్పుడు చీకటి ఉన్నప్పుడే తెలుస్తుంది. అలాగే అనుకుంటావు, నాకు చదవాలనుకుంటే ఫ్యాన్ తిరగదు, లైట్ వెలగదు, అమ్మ పిలుస్తుంది, నాన్న కొడతాడు, తమ్ముడు తిడతాడు. సాకులు చెప్పొద్దు. అర్థమవుతుందా? ఏ విధంగానైతే సీతాఫలం గింజల మధ్య గుజ్జును ఆస్వాదిస్తావో, అర్థమవుతుందా? అంటే నిజంగా సీతాఫలకాయ, కస్టర్డ్ యాపిల్ అంటారు ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే మీరు. ఆ కస్టర్డ్ యాపిల్లో గింజలు తీసుకుని వాళ్ళ గుజ్జు తింటే చాలా ఆస్వాదిస్తావు కదా. ఆ టేస్ట్ ఎందువల్ల వచ్చింది తెలుసా? గింజల వల్ల వచ్చింది. డైరెక్ట్గా గుజ్జు వల్ల నేను చెప్పలేను. ఎందుకంటే గింజలు తీస్తూ ఉంటే ఒక టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చేప తినేటప్పుడు కూడా నువ్వు ఆస్వాదిస్తావు. ముళ్ళు తీసుకుని ఉన్న చేప సంథింగ్ సాధించిన ఫీలింగ్. ముళ్ళు తీసుకున్నా, తిన్నా. అదేవిధంగా అంతే, నీ కష్టాలుంటే వాటిని ఆస్వాదించు. అర్థమవుతుందా నేను చెప్పేది? మరీ ఒత్తిడిలోనవకు, కష్టాలు కామన్. అలాగే బ్యాట్స్మెన్ క్రికెట్ చూస్తారు కదా మీరు అందరూ. క్రికెట్లో ఒక 4 కొట్టాలన్నా, 6 కొట్టాలన్నా, సెంచరీ కొట్టాలన్నా ప్రతి బంతికి ఎన్ని ఆటంకాలు. అదే బంతి కాదు బౌల్డ్ అయిపోవచ్చు, ఎల్బిడబ్ల్యూ అయిపోవచ్చు, కీపర్ క్యాచ్ అయిపోవచ్చు, స్లిప్లో అయిపోవచ్చు, స్టంప్అవుట్ అయిపోవచ్చు, రన్అవుట్ అయిపోవచ్చు, చాలా ఉంటాయి. కానీ అన్నీ దాటుకుంటే టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీలు ఎలా చేశాడు? సంథింగ్ ఎఫెక్టేగా ఉంటాయి. నీ కష్టాలు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. కొన్ని చదువులో కష్టాలు ఉన్నాయి, చదువు మానేస్తావా? మిగతా రంగాల్లో లేవా? దీనికి 100 రెట్లు ఉన్నాయి. అట్లా మీరు భరించలేరు ఆ కష్టాలు చూస్తే. అర్థమవుతుందా? అది గుడ్. మీరందరూ చాలా మంచి పిల్లలు అన్న తెలుసు. నా మాటలో చక్కగా వింటారని కూడా తెలుసు. మహాపుణ్యం అంటే ఏమిటి? మహాపుణ్యం, పుణ్యం కాదు, మహాపుణ్యం. తన ధర్మాన్ని తను కరెక్ట్గా సరైన రీతిలో నిర్వర్తించగలిగితేనే అదే మహాపుణ్యం. నీ ధర్మం ఏంటి? విద్యార్థిగా సరిగ్గా పాఠాన్ని ఆకలింపు చేసుకుని తద్వారా అంశాన్ని నేర్చుకోవడం. అది నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వహించగలిగితే అదే మహాపుణ్యం. అంత మించి ఏం అవసరం లేదు నీకు. కానీ దురదృష్టవశాత్తు ఏంటో తెలుసా? ఈ కాలంలో నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనేక మందిని చూస్తున్నా. ఎందుకు ఇన్ని అవకేషన్స్? పక్కదోవ పడుతున్నారు. అయ్యా నీకు ఇది NH5 హైవే, నేషనల్ హైవే, ఇది ఎలా వెళ్ళు అంటే దొడ్డిదారిని ఎవరు వెళ్ళమని చెప్పారమ్మా? ఒక వే అక్కడ ఉంది కదా, హైవే. ఒక స్కూలు, ఒక తల్లిదండ్రులు, ఒక కుటుంబం, ఇదంతా నీకు నిర్మించి ఇచ్చింది కదా. అందులో వెళ్ళు, ఆస్వాదించు, సాధించు, శోధించు, పరిశోధించు కదా. నేను చెప్తుండే ఎక్కడో ఏదో తగులుతుందా మీకు? తగులుతుంది. అదే కావాలి నాకు. ఎందుకంటే సరైన విధానం అనేది చాలామంది అవలంబించట్లేదు. ఓకే, వారి రంగాల్లో వారికి ఆసక్తి ఉంటుంది, అది తప్పులేదు. క్రీడా రంగంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు క్రీడా రంగంలో వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? విద్యారంగం, ఒక బస్సు డ్రైవర్ అవ్వాలన్నా మినిమం 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా. అంటే ప్రతిదీ చదువుతో మిళితం చేశారు. నేటి సమాజం ఎలా తయారైంది? దాన్ని దూషించవలసిన అవసరం లేదు. చదవమన్నారు, చదివి ఆస్వాదిస్తూ పో. చాలామంది నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కనీసం కొంతమందిని చూసారు 9వ తరగతిలో 9 ఎక్కం కూడా రాదు. ABCDలు Z వరకు కూడా పూర్తిగా రాయడం రాదు. చదివి శాస్త్రవేత్త అవ్వమని అందరికీ చెప్పలేదు. మినిమం చదువు. ఎంత మన జ్ఞానం పుస్తకాల్లో ఉంది. ఆ పుస్తకాలు నువ్వు చూడాలి కదా. చూడాలంటే కనీసం అక్షరాలు, పదాలు రావాలి కదా. కనీసం ఇవి నేర్చుకో. సంవత్సరాలు పడతాయా? మరి 9 ఎక్కం కూడా రాకుండా 9వ తరగతి దాకా వచ్చావా? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ రకంగా ఉపయోగించుకున్నావు? ఇందాకే చెప్పాను నీకు, పోయిన సమయం 8,000 కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాదు అని. మరి సమయం నువ్వు ఎంత చక్కగా ఉపయోగించుకున్నావు చూడు. బాధ వేస్తుందా? బాధ వేయాలి.
బాధతో పాటు నిజమైన విషయాలు అనేవి నేను చెప్తున్నవి ఏంటో మీకు అర్థం కావాలి. అది నా యొక్క ప్రయత్నం. అంతేగాని ఎవరిని మనసు ఒప్పించాలన్న విధంగా నేను వెళ్ళట్లేదు. ఇందాక గురువు గురించి చెప్పాను. గురువు నిజంగా చాలా ప్రత్యక్ష దైవం లాంటి వాళ్ళు. ఎందుకంటే మనం దేవుణ్ణి అయితే చూడం, మనకి ఎదురుగా ఉండేవాళ్ళు, ఎప్పుడు మనతో కలిసి పనిచేసేవారు, మనల్ని సరైన మార్గంలో రూపొందించాలనుకున్న వాళ్ళు మన గురువే. నేను ప్రత్యేకంగా విషయం చెప్పాల్సింది ఎందుకు వచ్చిందంటే కారణం ఉంది. నేటి కాలంలో పిల్లలకు తిరియట్లేదు. గురువులు వాళ్ళు పాఠం చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు లాస్ట్ బెంచ్లో ఉంటారో థర్డ్ బెంచ్లో ఉంటారో అవి నాకు అనవసరం. బట్ వీళ్ళ పని వీళ్ళది, గురువు పని గురువుది. సరైన రీతిలో పిల్లలు వెళ్ళట్లేదు. అదే నా యొక్క బాధ. అర్థమవుతుందిగా. ఈ గురువు గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఎలక్ట్రిసిటీలో అంటే ఒక విద్యుత్ సంబంధించి అనేక పరిశోధనలు చేసిన వాళ్ళలో ఫారడే అందరికీ తెలుసా? ఫిజిక్స్లో చదువుకుని ఉంటారు. విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ అనే లెసన్లో అనేక పరిశోధనలు చేశారు. సరేనా? అతని గురుగారు ఎవరంటే హంఫ్రీ డే. అది ఇటీవల తెలుసుకున్నాను. ఫారడే ఎన్నో పరిశోధనలు చేశాడు. అంటే నేడు మనం అనుభవిస్తున్న ఈ యొక్క విద్యుత్ సౌకర్యాలన్నీ మొత్తం అతను రూపొందించినవే గతంలో. అర్థమవుతుందా? హంఫ్రీ డే అనే అతను గురువు. ఒకసారి హంఫ్రీ డేని అడిగారు విలేకరులు, హంఫ్రీ డే గారు మీరు ఏం కనిపెట్టారు? మీ శిష్యుడేమో పక్కన ప్రపంచంలో దూసుకెళ్ళిపోతుంటే మీరు ఒకచోట కుర్చీ వేసుకుని కూర్చున్నారు, మీరు శుద్ధ దండగండి అన్నారు విలేకరులు. అప్పుడు హంఫ్రీ డే బాధపడాలా? కానీ అతను బాధపడలేదు. ఏమన్నాడు అతను? నేను అంతకన్నా పెద్ద సాధనని కనిపెట్టాను అన్నాడు. ఏది ఎక్కడా మాకు కనిపించలేదా అన్నారు. నేను కనిపెట్టింది ఎవరో కాదు, నా శిష్యుడినే నేను కనిపెట్టాను అన్నాడు. అర్థం ఉందా? అంటే గురువులు అంతలా ఆనందిస్తారు. ఒక శిష్యుడు తన అభివృద్ధిలోకి వస్తే గురువులు ఎంతగానో ఆనందపడతారు. ఇప్పుడు దాకా నేను ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చాను, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానని మొత్తానికి ఒక 30-40 మంది ఒక వివిధ రకాల సబ్జెక్టుల గురువులు నాకు ఫోన్ చేసి ఎంతగానో ఆనందపడ్డారు. ఒక గురువు యొక్క లక్ష్యం ఏంటంటే తన శిష్యుడిని అభివృద్ధిలో పెట్టడమే. ఒక శిష్యుడు యొక్క లక్ష్యం ఏంటంటే గురువును ఉపయోగించుకోవడమే. నేను అక్కడ క్లారిటీగా చెప్తున్నా, శిష్యుడు యొక్క లక్ష్యం గురువును ఉపయోగించుకోవడమే. ఓకే, ఉపయోగించుకుంటారు కదా? తప్పకుండా మాట ఇవ్వాలి మీరు నాకు. థ్యాంక్ యూ. ప్రత్యక్ష దైవం తెలుసు కదా? దేవుడు అంటే ఏం లేదు, అర్థం మమ్మల్ని నడిపించేవాడు. అంటే పిల్లల స్థాయిలో మీకు ఇంతవరకు చాలు. దేవుడు అంటే మనల్ని నడిపించేవాడే కదా దేవుడు. ప్రత్యక్ష దైవం, కంటికి కనబడే దైవం ఏంటి? ఎవరు? గురువే. మీకు మీ పాఠాలు బోధించి మిమ్మల్ని సత్ప్రవర్తనగా తీర్చిదిద్దే మీ గురువులే మీకు ప్రత్యక్ష దైవం. మీకే కాదు, నేను కూడా విద్యార్థినే, నాకు కూడా మా గురువులు ప్రత్యక్ష దైవాలు. అర్థమైందా? గురువు అంటే పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు, తల్లి కావచ్చు, తండ్రిగా ఉండొచ్చు, మరి విషయ పరిజ్ఞానం తెలిసిన పెద్దలైనా ఉండొచ్చు. వారిని మనం సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఇందాక మీకు చెప్పాను, మా టీచర్ అలా చెప్పట్లే, ఇలా చెప్పట్లే, ఇంకోలా చెప్పట్లే. సంథింగ్ వారికి నచ్చిన విధంగా చెప్పవచ్చు. కానీ అవసరం ఎవరిది? వారిదా? నీదే. తెలుసుకోవలసిన అవసరం నీదే. కనుక విషయ పరిజ్ఞానం సంపాదించాలంటే గురువులు కొంతవరకే బోధించగలరు. మిగతాదంతా నీవే స్వయంగా సంపాదించుకుని తిరిగి గురువులకి చెప్పేలాగా ఉండగలగాలి. గురువు యొక్క గొప్పదనం ఒక్క 2 ముక్కలో చెప్పలేము. ఎన్ని పుస్తకాలు రాసినా తరగదు నాకు తెలిసి. కానీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్లో చెప్పగలుగుతున్నాను. ఇది గురువు యొక్క గొప్పదనం. అంటే గురువులా విజయం సాధించాలంటే తను ఏదో తయారు ఎక్కలొద్దు. గురువు తన శిష్యుడు అంటే విద్యార్థి ఎప్పుడైతే ఒక విజయం లేదా ఉన్నత శిఖరాలు అధిరోహించారో అతను గురువుగా విజయం సాధించినట్టే. ఎంతగానో ఆనందపడతారు ఆ గురువులు. నాకు మొన్న అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రవేశ పరీక్షలో 10వ ర్యాంక్ వచ్చిన, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం వచ్చిన నేను వెంటనే ఫోన్ చేసి చెప్పాను మా గురువులకి. ఒక 20 నుంచి 25 మంది దాకా ఎంతగానో ఆనందపడ్డారు. వారి తోటి వారికి కూడా చెప్పారు. కేవలం నా విషయంలోనే కాదు, మీకు తెలియకుండా గురువులు మీ గురించి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు.
వారి వారి గదుల్లో మీ గురించి చర్చించుకుంటారు. సరిగ్గా చదవలేకపోతే తీవ్రంగా మదన పడుతూ ఉన్న గురువు గారులు కూడా ఉన్నారు. మీకు తెలీదు, పిల్లలు కదా, కానీ మాకు తెలుసు. అంటే అన్నీ చూసి వచ్చాము. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ గురువుగారిని అడగండి, చెప్తారు వారే మీకోసం ఎంత లక్ష్యం ఇస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్నాను కదా గురువు యొక్క గొప్పదనం గురించి. మైకేల్ ఫారడే పేరు మీరు వినే ఉంటారు కదా. విద్యుత్ శాస్త్ర పితామహుడు. అంటే విద్యుత్ శాస్త్రం, ఎలక్ట్రిసిటీలో అనేక రకాల పరిశోధనలు చేశాడు. ఈ ఉదయం ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శాస్త్ర పితామహుడు ఆయన. నేడు మనం అనుభవిస్తున్న ఎలక్ట్రిసిటీ పరికరాలు ఉన్నాయి కదా, ఫ్యాన్ అయినా టీవీ అయినా ఏదైనా అందులో కరెంటు ద్వారానే కదా పనిచేస్తున్నాయి. అలాగే మీరు నన్ను వింటున్నారంటే కారణం కెమెరా, అలాగే మానిటర్, వీడియో ఉంది. అది కేవలం ఆయన చలవే. అతను ఎన్నో పరిశోధనలు చేశారు. మొత్తం మన ప్రపంచ శాస్త్ర విజ్ఞాన చరిత్రనే తిరగరాశారు ఆయన గురుగారు హంఫ్రీ డే గారు. లో అతని తోటి మిత్రులు మరియు పత్రికా విలేకరులు అడిగారు, మీ శిష్యుడు అనేక విషయాలు కనిపెట్టాడు, ప్రపంచానికి అనేక గొప్ప విషయ పరిజ్ఞానాన్ని అందించాడు, కానీ మీరేంటి ఏమీ సాధించలేకుండా ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నారని అని చిన్నగా నవ్వాడు. ఏంటని చూసారు వీళ్ళు. నేను చాలా పెద్ద అంశాన్ని ప్రపంచానికి ఇచ్చానన్నాడు. ఏంటో అంశం అని ఎంతో ఆతురతతో అడగసాగారు వీళ్ళు. అదేం కాదు, నేను నా శిష్యుడిని తయారు చేశాను, అదే నాకు గొప్ప విషయం అన్నారు ఆయన. చూసారా, ఒక గురువు తన శిష్యుడు విజయం సాధిస్తే ఎంత అలా ఆనందిస్తాడో. ఇదొక ఎగ్జాంపుల్. ఆ హంఫ్రీ డేలు ఒకడే లేడు, మీ పాఠశాలలో 10-15 మంది ఉండే ఉంటారు. మీరు వాళ్ళని గమనించండి. వాళ్ళు హంఫ్రీ డేలు అయితే మీరెవరు? ఫారడేలు. అర్థమైందా? ఈ సైన్స్ విషయానికి వస్తే, మనం సైన్స్ స్టూడెంట్స్ కదా, అగ్రికల్చర్ సైన్స్ అనేది నథింగ్ బట్ వరల్డ్. నాకు తెలిసిందే చెప్తున్నా, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అంటే శోధించే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది, తీసి కొద్దీ ఇంకా తీస్తూనే ఉంటావు, పెట్రోల్ తీసినట్టు. అంటే ఏ రకంగా అయితే సముద్రం నుంచి నువ్వు నీళ్ళు తోడగలవా? తోడలేవు. ఇదే అంతే సైన్స్ కూడా. ఆ సైన్స్లో కూడా ఫిజిక్స్ అంటూ ఒక బయాలజీ తీసుకుంటే బాటనీ, జువాలజీ అంటూ, మళ్ళీ బాటనీలో తీసుకుంటే ఫిజియాలజీ, ఎంబ్రియాలజీ, టాక్సానమీ, మార్ఫాలజీ, ఎనాటమీ, ఎన్నన్నీ చూడండి. అలాగా నీకు నచ్చిన అంశం, ఒక అంశం తీసుకుని అందులో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త నువ్వు అవ్వచ్చు. ఎందుకంటే సైన్స్కి అజ్ఞానం ఉంది. ఎందుకంటే నేడు ఒక్కదానితో అవ్వదు. ఏ ఒక్క విషయంతో నువ్వు నిద్రపోవు. ఏదో సినిమాలో వినే ఉంటావు, రేడియోలు కనిపెట్టారని ఊరుకుంటే టీవీ కనిపెట్టేవారా? టీవీ కనిపెట్టారని ఊరుకుంటే కంప్యూటర్ కనిపెట్టేవారా? కంప్యూటర్ కనిపెట్టేవారని ఊరుకుంటే ల్యాప్టాప్ కనిపెట్టేవారా? లేదు కదా. ఇలాగా ఈరోజు ప్రపంచం ఏ ఒక్క రోజుతో ఆగదు. అలాగే చూడండి, ల్యాప్టాప్లు కనిపెట్టాం కదా అని ఊరుకుంటే టచ్ స్క్రీన్లు, ఐఫోన్లు, ఐపాడ్లు కనిపెట్టేవారా? ప్రపంచం ఏ రోజుతోనే ఆగదు. ఒక పట్ట అన్నది వెళుతూనే ఉంటుంది. ఇక్కడ గత కొంతకాలంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన భారతదేశం 120 కోట్ల మంది ఉన్నారు జనాభా. విద్యార్థులు, యువశక్తి. పెద్దలు చెప్పారు, పర్సంటేజ్ అంతా ఐడియా లేదు, సగం మంది యువశక్తి, యువత ఉన్నారు. వాళ్ళు ప్రపంచానికి ఎంత బాగానో ఉపయోగపడతారు. కానీ మనం ఏంటి, శాస్త్ర పరిశోధన రంగాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాము తెలుసా. చిన్న దేశాలు ఉంటాయి, జపాన్ అని 5 ఉంటుంది దేశ జనాభా. కానీ ఏంటి, ఎలక్ట్రానిక్ ఉపకరణలో కానీ, సైన్స్ పరిశోధనలో కానీ, శాస్త్ర సంబంధ రంగాల్లో కానీ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. కానీ 120 కోట్ల మంది ప్రజలు, 40% మంది యువత, బంగారు, వజ్రాలు, పగడాలు, రత్నాలు లాంటి విద్యార్థులకి మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి కారణం ఉంది, ప్రయోగ పరిశీలన లేకపోవడమే. అర్థమైందా? మన యొక్క విద్యా వ్యవస్థను తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. ప్రయోగ పరిశీలన ప్రతిదీ కూడా, అది ఎలా తయారైంది, అదేంటి, పనిచేసే విధానం ఏంటి, టెక్నాలజీ ఏంటి, నిన్ను నువ్వు తర్కించుకో, తర్కం నుంచి వచ్చిన సమాధానం. అర్థమవుతుంది కదా. ఈ రకంగా చిన్న వయసు నుంచి వస్తూ ఉంటే మనం ఎందుకు తయారవ్వలేం? మరొక సివి రామన్లో మనం ఎందుకు సాధించలేం నోబెల్ బహుమతులు? తెలుసా, ఇప్పటి వరకు మనకు నోబెల్ బహుమతి వచ్చిందా శాస్త్ర రంగాల్లో? ఒక భారతీయుడికి, భారత సంతతికి చెందిన వాడికి అంటారు. అంటే ఇక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు. ఇక్కడ ఉండదా? ఎంత ఉపగణం అంటారు. మనకు అన్ని రకాల వనరులు ఉన్నాయి.
నువ్వు ఏ దేశాన్ని చూసుండవు. వేడిదానం, వెచ్చదానం, చలిదానం, ఎడారి, అడవి, మంచు, నదులు, వ్యవసాయం, ఉద్యానవనం ఏ దేశంలో చూడరు. కేవలం భారతదేశంలోనే చూస్తావు. భారతదేశానికి సెల్లుచ్చింది, అంత గొప్ప దేశంలో పుట్టాం. కానీ వనరులు మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఇదంతా మీకు చెప్పేది ఏంటంటే, ఇదంతా మీది విశాలమైన సువిశాల భారతదేశం. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చేయవచ్చు. అర్థం ఉందా? పరిశోధన, ఆ పరిశోధన ఫలాలు జాతికి అందించండి, మన దేశానికి పేరు తేవండి. నీవు తెచ్చుకునే బహుమతి నీకే కాదు, నీ యొక్క తర్వాత తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తూ ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తాయి. అనుకో, ప్రతి విద్యార్థి, నోబెల్ బహుమతి సాధించిన ప్రతి ఒక్క శాస్త్రవేత్త చిన్నప్పుడు అనుకున్నవాడే. నువ్వు అనుకో, సాధించు, చేసి చూపించు, గురువుకి ఆనందాన్ని తెచ్చిపెట్టు. గురువు దగ్గర నుంచి నేర్చుకోదగ్గ విధానంలో మొత్తం గురువు నేర్పడని చెప్తున్నాను. చేపలు పట్టడం గురించి నేర్పుతున్నాను. కథలు చెప్పుకుందాం మనం. చేపలు, గురువు అనే చేపలు పట్టడం మాత్రం నేర్పిస్తాడు. పట్టడం మాత్రమే నేర్పిస్తే నీకేమవుతుంది? తర్వాత రోజు తెలుస్తుంది అది ఒక జీవనాధారం, సంథింగ్. నువ్వు తినాలనుకున్నావు, చేపే తినాలి అనుకుంటే కనుక చేపలు పట్టడం నేర్చుకుంటే నువ్వు ఎన్నిసార్లైనా పట్టుకుని తింటావు. అలా కాకుండా నీకు చేప పట్టేస్తే ప్రతిసారి పట్టేవాళ్ళ నీకు నువ్వు తెలుసుకోవా? నీకు చేతులు లేవా, కాళ్ళు లేవా, కళ్ళు లేవా, చూసి తీసుకోలేవా? హౌ టు క్యాచ్ అనేది నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అదే గురువు నేర్పించేది కూడా నీ యొక్క విజ్ఞానానికి తలుపులు తెరుస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గుర్రాన్ని వాగు వరకు తీసుకెళ్ళం కానీ గుర్రం చేత నీళ్లు తాగించలేము. తాగవలసింది గుర్రమే. ఇందాక మీరు చేమా, ఇప్పుడు గుర్రము. మీరు గుర్రానికైతే తెలియదు, దానికి బుర్ర లేదు, అన్ని విషయాలు చేయలేదు. కానీ నువ్వు మనిషివి. పక్షి కేవలం గాల్లో ఎగరగలదు, చేప నీటిలో ఈదగలదు. చేప గాల్లో ఎగరలేదు, పక్షి నీటిలో ఈదలేదు. కానీ మన మనుషులు ఏది తలుచుకుంటే అది అవ్వగలం. అంటే రెక్కలు ఇవ్వాలని, ఈత కొట్టాలని కాదు. ప్యారచూట్ సహాయంతో గాల్లో ఎగరట్లేదా? అలాగే స్విమ్ షూస్తో వాళ్ళు నీటిలో ఈదలేకపోతున్నారా? మనిషి ఎక్కడన్నా ఉండగలుగుతున్నాడు. ఎడారిలో ఉండగలుగుతున్నాడు, మంచు ఖండంలో ఉండగలుగుతున్నాడు, మార్స్లో కూడా ఉండగలుగుతున్నాడు కదా. నువ్వు తలుచుకో, చేసి చూపించు. ఇది అంకుల్ చెప్పారు, శ్రీనివాస్ అంకుల్, అప్పుడు ఆ 2 గంటల క్లాసులో. అదేంటంటే, చిన్న వయసులో పిల్లల్ని అడుగుతాం, ఒక 4 ఏట 5 ఏట, టీవీలు చూస్తారు కదా బాగా, నువ్వేమవుతావురా? నేను రాకెట్ నడిపేవాడిని అవుతా, ఆస్ట్రోనాట్ని అవుతా అంటారు. అంతరిక్షంలో ఉంది అతని లక్ష్యం. కానీ అతను ఏంటి 10 ఏళ్ళకి వచ్చేసరికి భూమి మీదకి వచ్చేస్తాడు. ఓకే, పైలట్ని అవుతా అంటాడు. ఓకే, గుడ్. 10 సంవత్సరాలకు వచ్చేసరికి, 15 ఏళ్ళకి వచ్చేసరికి మళ్ళీ గాలిలోంచి భూమి మీదకి వస్తాడు. డాక్టర్ని అవుతా 10th వచ్చిన తర్వాత. సంథింగ్. అది నేను అందరి గురించి చెప్పట్లేదు, మ్యాక్సిమం 90% విద్యార్థుల గురించి చెప్తున్నా. ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది, ఒక డిగ్రీ స్థాయికి వచ్చేస్తారు. క్లర్క్ టైపిస్టో ఉంటారు. చాలామంది, అందరూ అనట్లేదు, మీరు స్ఫూర్తి ఉన్న విద్యార్థులే నాకు తెలుసు, అందుకే వింటున్నారు. బట్ ఏంటంటే నేను అనేది ఏంటంటే, నేను మీకు చెప్పడం కాకుండా మీరు ఇంకో 10 మందికి చెప్పాలి ఈ వాక్యాలు. చిన్నప్పుడు పిల్లవాడు గాల్లోంచి, అంతరిక్షంలోంచి గాల్లోకి వచ్చాడు, గాల్లోంచి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుంచి వచ్చి చిన్న ఆఫీస్. ఏంటిది? ఎంత పెద్ద భవనం నిర్మించాలన్నా ముందు ఏం కావాలి? పునాది కావాలి. అంటే స్ట్రాంగ్ బేస్మెంట్ ఫౌండేషన్ ఈజ్ నెససరీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిల్డింగ్, విచ్ ఆర్ మేబీ ఎదర్ ఇట్ ఈస్ వైట్ హౌస్ ఆర్ పెంకుటిల్లు ఆర్ హట్, గుడిసె ఆల్సో. ఇది మీరు అంతే. పెద్దగా ఏదైనా పెద్ద లక్ష్యం పెట్టుకుంటారు, ఆ పునాదులు ఇప్పటి నుంచే మొదలవ్వాలి. తెలుసుకోండి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎలా? సివిల్ సర్వీసెస్, యూపీఎస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక సంస్థ పరీక్ష నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎలాగ తెలుసా? మీకు అందరికీ తెలుసా? కలెక్టర్ అవుదాం అనుకుంటారు, ఇప్పటి నుంచే జస్ట్ తెలుసుకుంటే మంచిది. 3 అంచెల వ్యవస్థ ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో ఏమేమి చదవాలి? భౌగోళిక శాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర, నీతి శాస్త్రం, ఆంగ్ల పరిజ్ఞానం, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు, అవి కూడా నేర్చుకోవాలి. అంటే అన్నీ ఒకేసారి ఏకబిక్కిన నువ్వు నేర్చుకుంటావని నేను చెప్పేది కాదు. బట్ కొంత అవగాహనతో ముందుకెళ్ళు. ఇది కళ్ళగందలు కట్టుకుని నడవడం కాదు. ఒక దృక్పథాన్ని నీవు
మెయింటైన్ చేయి, ఆ దృక్పథంతో ముందుకెళ్ళు. ఇప్పుడు మీకు పేరు మోసిన కొంతమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల గురించి చెప్పబోతున్నా. శాస్త్రవేత్తలే కాదు, మనందరికీ స్ఫూర్తిని రగిలించే గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళందరూ. హెలెన్ కెల్లర్ మీకు తెలుసా? యూరప్ ఖండానికి చెందిన ఆమె చిన్న వయసులో కళ్ళు కనబడలేదు, చెవులు వినబడలేదు, మాటలు కూడా మాట్లాడలేదు. కానీ ఆమెకి ఏదీ సహకరించలేదు. కానీ మనకు అవన్నీ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమీ సహకరించకపోయినప్పటికీ మొత్తం తను శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకోదగింది. ఇతరులు నాలంటి వాళ్ళు ఇలా అవ్వకూడదు, వాళ్ళకి ఇంకా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడగలిగేలా మనం వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న స్ఫూర్తి, ఆ కసి ఆవిడ చెలరేగింది. ఆ కసే ఆవిడ్ని ప్రపంచ ప్రఖ్యాతం చేసింది. ఎలా అంటాడు, చూడాలంటే ఇక్కడ పాఠాన్ని చూడలేదు, నోటితో వినలేదు, క్షమించండి, చెవులతో వినలేదు, నోటితో మాట్లాడలేదు. ఇట్టి పరిస్థితుల్లో కూడా కేవలం చేతి బ్రెయిలీ లిపి అంటారు, బ్రెయిలీ లిపి ద్వారా నేర్చుకుంది. తమ కదలికల ద్వారా, అంటే శరీరంలో ప్రతి స్పర్శ అంగాన్ని ఆవిడ ఉపయోగించుకుంది. 3 పని చేయకపోయినా, 3 స్పర్శ అవయవాలు పనిచేయకపోయినా కేవలం చేతి స్పర్శతో ఆమె జ్ఞానాన్ని సంపాదించింది. కొన్ని రకాల పరికరాల ద్వారా ఆమె కష్టపడి విన్నది, మనం విన్నంతగా ఆమెకు వినబడదు. అయినప్పటికీ ప్రపంచంలో 4 దేశాలు తిరిగింది, అనేక మందికి బోధనలు ఇచ్చింది. ఆమె బోధనల ద్వారా ఎంతోమంది ఉత్తేజితులైన వారు తమ రంగాల్లో రాణించారు. అసలు కళ్ళు కనబడని, చెవులు వినబడని, నోరు మాట్లాడాలని ఈమె ఇంత చేయలేకపోతే మనం ఏం చేయలేం అని వారు గుర్తించారు. వారి రంగాల్లో వారు అభివృద్ధి సాధించారు. నేను చెప్పేది కూడా అంతే. అటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు, హెలెన్ కెల్లర్ లాంటి వాళ్ళు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళండి. ఏమీ లేని వాళ్ళే అని చేయగలిగితే మనం ఎందుకు చేయలేం? అర్థమవుతుందిగా మీకు? ఏంటంటే ఉన్న వాటిలో గది మొత్తం చీకటిగా ఉందని కాదు, గదిలో కొవ్వొత్తి ఉందని చూసుకో, వెలుగు. చిన్న కొవ్వొత్తి ఉన్నా అది గది మొత్తం వ్యాపిస్తుంది. అదేవిధంగా నీకు ఇన్ని కష్టాలున్నా ఒక్కటి సద్గుణం ఉంటుంది. ఆ సద్గుణాన్ని లేచి పెంచు. టిష్యూ కల్చర్ అంటే తెలుసా? ఒక్క చిన్న కణం నుంచి మొక్క చెట్టు పండు చాలా వచ్చేస్తాయి. అదే ఒక కణాన్ని నువ్వు సంవర్ధనం చేసుకో. అంటే నువ్వు దాన్ని మీడియంలో పెట్టిపోయావు. అంటే చిన్నపిల్లలు మీకు అర్థం కావచ్చు. ఒక చెట్టులో ఒక సరిగ్గా పెరిగే ఒక కణాన్ని తీసుకుని దాన్ని సరి యొక్క మీడియంలో యానకంలో పెంచితే అది చిన్న మొక్కలో ఉండే కణం నుంచి చిన్న కణజాలం ఏర్పడుతుంది. కణజాలం టిష్యూ అంటారు ఇంగ్లీష్లో. ఆ టిష్యూ నుంచి ఆర్గాన్ అవయవం ఏర్పడుతుంది, మొక్క యొక్క అవయవం. ఆ అవయవం నుంచి వేర్లు వస్తాయి, కొమ్మలు వస్తాయి. అంటే అగ్రికల్చర్ బేసిక్ గ్రాడ్యుయేట్ కదా, ఇలా చెప్తాను. ఆ మొక్క నుంచి చెట్టు వస్తుంది, చెట్టు ఫలాలను ఇస్తుంది. మీకు అర్థం ఉంది కదా? చిన్న మంచి లక్షణం ఉంటుంది, దాన్నే యానకంలో పెంచి పోషించు. నీ యొక్క ప్రయత్నం అనే యానకంలో పెట్టు. అర్థం ఉంది కదా? అలాగే గుర్తిరుగు. మీరు చాలా చిన్నగా ఉన్నాను అనుకుంటారు, ఆశ చిన్నది ఉంటారు. మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుందో తెలుసా మీకు? చాలా చిన్నది. ఈవెన్ చిన్న పిన్ను పెడితే పిన్నుకి గుచ్చుకోనంత చిన్నగా ఉంటుంది విత్తనం. కానీ ఆ మర్రి చెట్టు విత్తనం నుంచి మహావృక్షం వస్తుంది. మర్రి చెట్టు అంటే విత్తనంలో ఉండే ఆ యొక్క జీవశక్తి ఒకటి మహావృక్షాన్ని ఇస్తుంది. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం ఆ విత్తనం ఎప్పుడైనా నాశనం అవ్వచ్చు. అవుతుంది కదా? ఆ విత్తనాన్ని సంథింగ్ ఏదన్నా కాకులు తినేయచ్చు, ఎలకలు తినేయచ్చు. అది మర్రి చెట్టు విత్తనం కాదు, ఏ విత్తనమైనా కాకులు తినేయచ్చు. సంథింగ్ ఒక 2 ఏట పురుగు పట్టవచ్చు, తీగలు పట్టవచ్చు. నువ్వు నీరు పెట్టకపోవచ్చు, నీరు ఎక్కువ పెట్టేయచ్చు, పెట్టలేదు ఎదిరేయచ్చు, పెట్టలేదు తక్కువ వేయచ్చు. అక్కడ భూకంపం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాగే కానీ మన జీవితం మరీ ఇంత సంక్లిష్టతలు ఉండదు. ఏ విధంగా అయితే విత్తనం నుంచి మహావృక్షం వచ్చి, ఆ మహావృక్షం నుంచి ఎన్ని ఫలాలు వచ్చి, ఫలాల నుంచి ఇంకా విత్తనాలు వచ్చి, ఆ ఫలాలు మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఆ విధంగా నీవు కూడా మహావృక్షం అవ్వు. నువ్వు ప్రస్తుతానికి చిన్న విత్తనమే, కానీ రేపొద్దు నువ్వు తలుచుకుంటే నీవే మహావిత్తనం. నీకు నువ్వే నాటుకో, ఓకేనా? నువ్వే నాటుకో, నీకు నువ్వే నీరు పెట్టుకో, నీకు నువ్వే ఫెర్టిలైజర్ పెట్టుకో, నిన్ను నువ్వే సంరక్షించుకో. నీవే కాదు, నువ్వు సరైన మార్గంలో వెళ్తే నీ గురువులు, నీ కుటుంబం కూడా సంరక్షించుకుంటుంది. ఏదన్నా సరే ఒక లక్ష్యాన్ని, పెద్ద లక్ష్యం ఏర్పరచుకుంటావు, అది స్టార్టింగ్ కొంత టైం పడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షిప్ ఉంటుంది, పెద్ద షిప్ అంటే మీకు టైటానిక్ గుర్తొస్తుంది ఎక్కువ. షిప్ని ఎక్కువగా సముద్రంలో పెట్టాలి కదా,
ఫస్ట్ తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేస్తారంటే అది నేల మీదే తయారు చేస్తారు నాకు తెలిసి. నేల మీద తయారు చేయడం కొంచెం టైం పడుతుంది. అది షిప్ అంతా ఎత్తి సముద్రంలో పెట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒకసారి వన్స్ ఇట్ ఎంటర్స్ అంటే ద ఓషన్, చాలా స్లోగా మూవ్ అవుతుంది. అంటే నీకు కష్టం ఏదైనప్పటికీ ఫస్ట్ బాగా కష్టంగా ఉంటుంది, ఒప్పుకుంటాం. ఏదంటే 0 నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక ప్రస్తుతానికి కొన్ని సంథింగ్ క్లచ్ ఉన్న బైక్లో డైరెక్ట్ 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 అని కొట్టి స్టార్ట్ చేయడం ఇప్పుడు కష్టమే, దేనికైనా కష్టమే. బట్ ఏంటంటే కష్టాన్ని కొంతకాలం ఓదార్చుకో, వస్తుంది ఈ ఫలితం, వస్తుంది ఈ ఫలితం, వస్తుంది ఈ ఫలితం అని. ఇందాక ఏ రకంగా అయితే షిప్ తయారు చేసేటప్పుడు భూమి మీద నుంచి సముద్రం మీద నుంచి పెట్టినప్పుడు చాలా కష్టపడతాము, ఒకసారి సముద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది షిప్. ఇది నా విషయానికి సంబంధించి కూడా మీకు చెప్పదలిచాను. నేను కూడా 10వ తరగతి దాకా ఒక మారుమూల ప్రాంతంలో జెడ్పీ హై స్కూల్లోనే చదివాను, తెలుగు మీడియంలో. 10వ తరగతి దాకా ఒక సాధారణంగానే ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఎప్పుడైతే కాటవరంలో శ్రీనివాస్ అంకుల్ ఒక 2 గంటల క్లాస్ తీసుకున్నారో ఆ తేదీ నాకు గుర్తు. 2010 జనవరి 15 సంక్రాంతి వేడుకల్లో భాగంగా పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఆలోచన విధానం అనేది మార్చుకున్నా. అప్పుడు దాకా ఒక రకంగా ఉన్నా, బట్ అప్పటి నుంచి నువ్వు ఏది తలుచుకుంటే అది అవుతావు అనే మాట నాకు మనసులో భలే గుచ్చుకుంది. తలుచుకున్నా ఇది బేస్లో వచ్చిన వెంటనే ప్రపంచ ప్రఖ్యాత భారత వ్యవసాయ పరిశోధన సంస్థ చాలామందికి దుర్లభం ఏజీబీసీ చదివే గ్రాడ్యుయేట్స్కి. అంతగా శ్రమించా ఆఖరికి చాలా దగ్గర దాకా వెళ్ళడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఒక్క చిన్న పలుకు ద్వారానే, అర్థమవుతుందిగా. అది దట్ ఈస్ ద పవర్ఫుల్ స్పీచ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోటివేషన్. అర్థమవుతుందా? ఇది కూడా నా మోటివేషన్ కూడా. మీలో అందరూ కూడా సరైన సత్ఫలితాలు సాధించే విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనం చెప్పుకోదవి ఇంకా ఉన్నాయి అంశాలు. అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది, కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేసిన ప్రస్తుతం బతికి ఉన్నారు ఆయన భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఎవరో కాదు, స్టీఫెన్ హాకింగ్. చూసారు ఎవరితో ఎప్పుడైనా? తెలియకపోతే అతని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మహానుభావులు అందరి గురించి గూగుల్లో ఇంకా వివరంగా తెలుస్తుంది. స్టీఫెన్ హాకింగ్ అతను మరీ దారుణం. శరీరంలో అతనికి పనిచేసేవి కేవలం మెదడు, అదేవిధంగా ఎడమ దవడ మాత్రమే. ఆ 2 తప్ప అతనికి శరీరం అంతా చిన్నప్పటి నుంచి చచ్చిపోవడం. అయినప్పటికీ అతను అయ్యో ఇలా ఉన్నానే, ఎందుకు పనికిరానే అంటూ ఆత్మన్యూనత భావానికి పడకుండా ఏదోటి చేయాలి ఈ సమాజానికి. అతను విక్రించవచ్చు సమాజం, బట్ ఏంటంటే ఆ విక్రింతలు అతనికి చేతకారంలో లేదు, ఇంకా కసిని నింపాయి. అర్థమవుతుంది కదా? ఇంకా కసిని నింపి అతను భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి అంతరిక్ష స్థాయి పరిశోధనలు కూడా చాలా బాగా చేశారు. చివరికి బ్లాక్ హోల్స్ అనే అంశంపై, బ్లాక్ హోల్స్ అనేవి మొత్తం అన్ని నేను చేపలు పట్టి మీకు ఏమో మీరు తెలుసుకోండి. బ్లాక్ హోల్స్ ఇది నేను మీకు ఇచ్చే అసైన్మెంట్. వాటి గురించి ఎంతగానో పరిశోధన చేసి ప్రపంచవ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోయింది. తెలుసుకోండి అతని గురించి, అటువంటి వారి గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అదర్స్, సంథింగ్ వీ అచీవ్ దెన్ అదర్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి గురించి తెలుసా? మన రాజ్యాంగ ముసాయిదా రూపకర్త. అనేక దేశాలు తిరిగి అనేక మంచి విషయాలు కలెక్ట్ చేసుకుని అతను రాజ్యాంగంలో మరొక విషయం పిల్లలతో చెప్పదలుచుకున్నా, చదువులు అంటారని వాటిని నేను చదవలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకు అర్థం చేసుకోలేవు? అర్థం చేసుకోగలేవు. ఎలాగో చెప్పమంటారా? చాలా ఈజీ, ఏం లేదు. ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని కనిపెట్టింది ఎవరు? మనిషే. ఆ కాన్సెప్ట్ని పుస్తకంలో రాస్తారు కదా, పుస్తకంలో రాసేది ఎవరు? మనిషే. మరి పుస్తకంలో పాఠాన్ని చెప్పే గురువు ఎవరు? అతను కూడా మనిషే. మరి నువ్వెవరు? నువ్వు కూడా మనిషి. అంటే ఒక మనిషి కనిపెట్టింది, ఒక మనిషి రాసింది, ఒక మనిషి చెప్పింది, ఒక మనిషిగా నువ్వు ఎందుకు చదివి అర్థం చేసుకోలేవు? సంథింగ్ అక్కడ కాన్సెప్ట్ ఆ బుక్లో ఉందంటే అది నీకు ఉపయోగపడుతుందనే కదా. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇంత లావు పుస్తకాలు రాస్తే దాన్ని మన విజ్ఞాన శాఖ వాళ్ళు ఇంత సన్నంగా ముద్రించి అందులో మీ స్థాయి చిన్నపిల్లలకి మొత్తం ఇంత అవసరం లేదు,
ఇంత పెద్దగా ఉండే సమాచారాన్ని ఇంత చిన్నగా కుదించి మీకు ఇచ్చారు. మీరు అన్నాన్ని ఎలా తింటారో, ఎలా ఆస్వాదిస్తారో, ఆకలి అలా నిండుద్దో ఆ సబ్జెక్ట్ని కూడా అలా ఆకలింపు చేసుకోండి. అర్థమవుతుందా? అన్నీ మీకు సబ్జెక్ట్ నేర్చుకునే తీరు అనేది ఎలా ఉండాలంటే, అన్నం తింటే మనం ఎంతలా తృప్తిగా ఉంటాము, అదేవిధంగా నీకు కూడా ఆకలి తీరాలి, కడుపు నిండాలి. ఇదే స్ఫూర్తిని నేను మొత్తం నా బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్లలో చదివాను. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల. ఆ 4 సంవత్సరాలు నేను ఇదే స్ఫూర్తితో వెళ్ళాను. అనేక సబ్జెక్టులు ఉండే 45 అలా. మళ్ళీ నా కోర్సు గురించి చెప్పాలంటారా? మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ మనం కలుస్తాం. అలాగా నా ఒక కోర్సే కాదు, అనేక రకాల మన విజ్ఞాన శాస్త్రంలో అనేక రకాల అంగాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా మీకు. ఆ ఒక్క చిన్న కోర్సు అగ్రికల్చర్ ముందుగా తీసుకుంటే మన అపార విజ్ఞానంలో, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో తీసుకుంటే ఇది బాటనీలో తీసుకుంటే ఇది వ్యవసాయ రంగం, అగ్రికల్చర్లో కూడా ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి తెలుసా. ఒక మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్. అగ్రికల్చర్లో అగ్రోనమీ, పంట పండించే శాస్త్రం, అలాగే జెనెటిక్స్, జన్యుశాస్త్రం, సాయిల్ సైన్స్, భూశాస్త్రం, ఎంటమాలజీ, కీటక విజ్ఞాన శాస్త్రం, నిమటాలజీ, నులిపురుగుల అధ్యయన శాస్త్రం, ఫిజియాలజీ, మొక్కల శరీర ధర్మశాస్త్రం, ఎక్స్టెన్షన్. మరి రైతులకు చేరాలి కదా అంశాలు. ఎక్స్టెన్షన్ అంటే శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేయొచ్చు, రైతులకు చేరాలి. పరిశోధనలో మధ్యలో ఒక వారధిలాగా ఉండాలి రైతుకి శాస్త్రవేత్తకి మధ్య. ఇదే ఎక్స్టెన్షన్ ఏజెంట్ అంటారు. ఎకనామిక్స్ అంటే డబ్బుకి సంబంధించింది. మన అగ్రికల్చర్ ఎకనామిక్స్ గురించి చెప్తున్నా. అంటే రైతు పంట అన్ని పురుగు మందులు వేసి మంచి చేసి చాలా సక్రమంగా పండించాడు, కానీ రైతుకు కనీస మద్దతు ధర రావాలి అంటే అతను సంథింగ్ 100 రూపాయలు పెట్టి పంట పండించాడు అనుకుందాం. 80 రూపాయలు వస్తే అతనికి నష్టమేగా. ఆ 20 రూపాయలు సంథింగ్ అతనికి నష్టమేగా. ఇలాంటివే వ్యవసాయ అర్థశాస్త్రం అంటే అగ్రికల్చర్ ఎకనామిక్స్లో నేర్పిస్తారు. ఇవన్నీ మీకు చెప్పేది ఏంటంటే, నా యొక్క చిన్న కోర్స్ తీసుకుంటేనే ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే ఏంటి చిన్న వయసులో తెలుసుకున్నా. దురదృష్టం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని తెలుసుకున్నా ఇప్పుడు తెలుసుకున్నా ఇంత ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ తెచ్చానంటే, ఇంత చిన్న వయసులో మీరు తెలుసుకుంటే ఎంతలా వెళ్ళొచ్చు. మీరు రేపొద్దున మీలోనే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు, నోబెల్ లారెట్స్, భారతదేశ అధ్యక్షులు కూడా ఉన్నారు నాకు తెలిసి మీ వింటున్న వాళ్ళు. తలుచుకుంటే మీరు ఏదైనా అయిపోతారు, తలుచుకోండి అంతే. మన క్షిపణి రంగంలో అనేక పరిశోధనలు చేశారు గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. వారే మన దేశానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మీ మెదడు తెలుస్తుందా? ఆయనే అబ్దుల్ కలాం గారు. మనమైతే ఇప్పుడు చక్కగా పాఠాలు వింటున్నాం ఫ్యాన్ కింద కూర్చొని. అతను అలాంటి పరిస్థితులు లేవు. అతను ఎలా చేశాడు తెలుసా? న్యూస్ పేపర్లు వేసేవాడు, ఇంటికి సరైన సంపాదన లేక. కేవలం అతను కూడా కష్టపడాల్సి వచ్చింది. న్యూస్ పేపర్లు వేస్తూ న్యూస్ పేపర్ ఏజెన్సీలో పనిచేస్తూ ఆ వార్తల పేపర్లో చదువుతూ అలా విజ్ఞానాన్ని సంపాదించాడు. ఇతని దగ్గర నుంచి మనం నేర్చుకోదగ్గది ఏంటో తెలుసా? నీకు ఆసక్తి ఉంటే ఏ రంగంలో ఉన్నా నువ్వు అధిగమించగలవు, ఏ రంగంలో ఉన్నా అత్యున్నత స్థానంలో ఉండగలవు. ముందుగా ఆసక్తిని పెంచుకో. అదే అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి మనం అదే నేర్చుకునేది. ఇందాక చెప్పాను మీకు, కలలు కనండి, కలలు సాధించే మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. సెల్యూట్ టు ద అబ్దుల్ కలాం సార్. మాస్టర్ ఉన్న విశ్వేశ్వరయ్య గారు తెలిసే ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతదేశ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వారు కూడా అంతే, కేవలం వీధి లైట్ల వెలుగులో పాఠాలు అభ్యసించారు. చాలా చదువుతూ నాకు తెలిసి సివిల్ ఇంజనీర్. అతను అనేక పరిశోధనలు చేశారు. చేసి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో చర్ర అనే బిరుదుని అతను గౌరవంగా పొందగలిగారు. అతను అనేకమైన బ్రిడ్జిలు నిర్మించాడు, అనేకమైన కట్టడాలు. ఇప్పటికీ మన కొన్ని చోట్ల చూడొచ్చు. మద్రాస్, అదే చెన్నై దగ్గర. అతను ఏంటంటే శాస్త్రవేత్తలు వాళ్ళు చనిపోరు. నేను మీకు చెప్పింది అంటే వారి యొక్క ఆవిష్కరణలో వాళ్ళు నిత్యం జీవిస్తూనే ఉంటారు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఉన్న కెమెరాను కనిపెట్టిన శాస్త్రవేత్త మన ముందు జీవించే ఉన్నాడు. మీ అందరికీ చెప్పేది ఏం లేదు, నూతన ఆవిష్కరణలు సృష్టించడానికి మీరు ప్రయత్నించండి. మీరు రేపొద్దున మరణించినా ఈ సృష్టిలో మీరు ఉంటానే ఉంటారు. చరిత్ర పుస్తకాల్లో మీ స్థానం సుస్థిరంగా ఉంటూనే ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మరొక వాక్యం చెప్పదలిచాను. ఆయన విధి నిర్వహణలో మనం ఎంత చక్కగా నిర్వర్తించగలగాలంటే, అతని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. నేను రాజమండ్రి దగ్గర తొర్రేడు
అందుకే చెప్పగలుగుతున్నాను. ఆయన రాజమండ్రి దగ్గర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నది మీదుగా ఒక బ్రిడ్జ్ నిర్మింపబడింది. తెలిసి ఉంటుంది అందరికీ. తెలియపోతే నెట్లో ఉన్న సెర్చ్ చేయండి, తెలుసుకోవాలి మన జాతి వారసత్వ సంపదలు ఎక్కడెక్కడ ఉన్నాయో. మన దేశం గురించి మనం చెప్పబోతే ఇంకెవరు చెప్తారు? ఓకేనా? ఓకే, మనం ముందుగా బ్రిడ్జ్ విషయానికి వద్దాం. అతను మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు విధి నిర్వహణలో ఎంత దృఢచిత్తంతో ఉంటారు, ఎంత ఏకాగ్రతను కలిగి ఉంటారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, అతను రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి ట్రైన్లో అతను పడుకున్నాడు. వెళుతూ ఉంది ట్రైన్, సౌండ్ వస్తుంది కదా, దడద్దని. అతను ఏంటంటే సడన్గా మేలుకు వచ్చింది ఆయనకి. అతను ఏంటంటే ఇంజనీరింగ్ శాస్త్రంలో నిష్ణాతుడు కదా, సివిల్ ఇంజనీరింగ్లో. అతనికి ఏంటంటే సౌండ్ యొక్క పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, బ్రిడ్జ్కి ఏదో సంథింగ్ బేటలు వాలాయి అన్న శబ్దం ద్వారా తెలుస్తుంది ఆయనకి. ఆ సౌండ్ ఏంటంటే సాధారణంగా ఒక రకంగా ఉంటుంది సౌండ్, కానీ అతనికి సౌండ్ డిఫరెంట్గా ఉంది. అప్పుడే అతను చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నాడు. అతను చెప్పాడు, బ్రిడ్జ్ అధికారులకి అతను తెలియజేశాడు, బ్రిడ్జ్ గురించి నాకు ఎక్కడో సందేహంగా ఉంది అని. ఆ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఒకసారి ఏంటో ఏదో జరిగిందా అని చూశారు బ్రిడ్జ్ని. చూస్తూ అందులో పెద్ద బేట ఉంది, అది వారికి కూడా తెలియదు. కేవలం ఈయన చెప్పాడు, ఈయన చెప్పబట్టే వాళ్ళు చూశారు. మరి అదర్వైజ్ ఏమైంది? సంథింగ్ ఈ ట్రైన్ కాకపోయినా మరొక ట్రైన్ అయినా దాని నుంచి కుప్ప కూలిపోయేది. ఏంటంటే అతని యొక్క పనిలో అతని యొక్క శ్రద్ధ, అతని యొక్క నిజాయితీ కూడా మనం నేర్చుకోవాలి చూసి. తనకు జీతంగా వచ్చిన ధనాన్ని అతను వాడేవాడు దేనికైనా. అటు కాని పరిస్థితుల్లో ప్రభుత్వ ముద్ర కలిగిన కాగితాలను ఏమాత్రం వాడేవాడు కాదు తమ సొంత పనులకి. వాళ్ళ నుంచి మనం నేర్చుకోదగ్గది ఏంటంటే నిజాయితీ. కానీ ఎన్నున్నప్పటికీ మనకి క్రమశిక్షణతో పాటు ఆ నిజాయితీ అనేది ఉండాలి పనుల్లో. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అది నిజాయితీ లేకపోతే ఏ విధంగా అయితే ఎంత పెద్ద కట్టడమైనా కూలిపోతుందో, సరైన నిర్మాణ పునాదులు అనేవి లేక నిజాయితీ లేని నువ్వు రేపొద్దున్న ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నా ఇప్పటికైనా అధాపాతాలను దిగజారు తప్పదు. మీ అన్నయ్యగా చెప్తున్నాను. ఇంకా మీరు అనేక సందర్భాలు మీరు చూసి ఉండొచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకంగా నేను మరొక ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త మరియు మన భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి మరియు రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. అతను ఎవరో తెలుసు కదా, గురు పూజోత్సవం జరుపుకుంటాం చూడండి, సెప్టెంబర్ 5 ఆ రోజు పుట్టారు ఆ గొప్ప విద్యావేత్త ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన గురించి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, చాలా చిన్న పేదరికం నుంచి వచ్చిన అతను అంచెలంచెలుగా ఎదుగుతూ చిట్ట రాష్ట్రపతి స్థానాన్ని అధిరోహించారు. అతను జన్మదినోత్సవాన్ని ఏ రకంగా మేము జరుపుకుంటాము, ఏ విధంగా జరుపుకుందాము అని చెప్పి అందరూ భావించి అతన్ని అడిగారు, ఏమండి మీరు చాలా గొప్పవారు కదా, మీ యొక్క జన్మదినోత్సవాన్ని మేము జరపదలిచాం, ఏ విధంగా, మీకు ఇప్పటిదాకా రాష్ట్రపతి దాకా పదవులను నిర్వహించారు, మీకు ఇన్ని పదవుల్లో మీకు ఏదంటే ఇష్టం అంటే చిన్న చిన్నవి కాదు, చాలా చాలా పెద్దవే, ఉపాధ్యాయుడి నుంచి, తత్వవేత్త నుంచి, బోధకుడి నుంచి, అంతర్జాతీయ ప్రసంగికుడి నుంచి చిట్ట భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. అతను దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఒకవేళ మీరు నిజంగా నా జన్మదినోత్సవాన్ని ఉత్సవంగా జరపాలని మీరు భావిస్తే, నాకెంతో ఇష్టమైనది గురువు. నేను జీవితంలో ఎన్నో అధిరోహించాను, కానీ నా యొక్క చిన్నప్పుడు నేను బాధ్యతలు నిర్వర్తించిన ఆ గురువు వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. నా పుట్టినరోజు మీదుగా గురు పూజోత్సవం జరపండి. చూడండి, అతనికి గురువుగా ఉండడమే చాలా ఇష్టం. మరి నీ గురువులు కూడా అతనికి ఏమాత్రం తీసిపోరు కదా. గురువు యొక్క గొప్పదనాన్ని మీరు గుర్తించండి. అతని యొక్క పేదరికంలో ఎంత కష్టాలు అనుభవించాలో మీకు తెలుసు. అతను ఏ రంగంలో నిష్ణాతుడు తెలుసా? ఫిలాసఫీ, తెలుగులో తర్కశాస్త్రం అంటారు. ప్రపంచంలో ఆ ఫిలాసఫీ మీద 20-30 పైగా పుస్తకాలు రాశారు. అతను రాసిన పుస్తకాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి, ఆ పరిశోధనల మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అంత గొప్ప విద్య. ఆ ఫిలాసఫీ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? మొదట్లో అతనికి ఆసక్తి ఉండేది కాదు, అనుకోని కుటుంబ పరిస్థితులు అలా చేసినాయండి. అతనికి +2 అయిపోగానే అతనికి ఏంటో తెలుసా? +2 కాదు, మెట్రికులేషన్. అప్పుడు 10వ తరగతి మెట్రికులేషన్ అనేవారు. మెట్రికులేషన్ అయిపోయిన వెంటనే అతనికి ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, శాస్త్ర పరిశోధన. కానీ అతను ఫిజిక్స్ ఆ రంగంలో సేవ అందించాలంటే అతనికి సరైన డబ్బులు కూడా లేవు, ఇంట్లో సరైన వసతులు లేవు, సదుపాయాలు లేవు, డబ్బులు అసలు లేవు.
అప్పుడు అతను తర్కశాస్త్రానికి ఎలా ఎంపికయ్యాడు తెలుసా? తనకు తెలిసిన చుట్టాల అబ్బాయిలు సంథింగ్ ఫిలాసఫీ చదివారు, పుస్తకాలు తీసి చెత్తకుప్పలో పడేశారు. ఇతను ఏం చేయాలి తెలుసా? ఏ శాస్త్రం అయినా శాస్త్రమే కదా, అవి కూడా పుస్తకాలే కదా, ఫిజిక్స్ ఏముంది, మనకి ఇంట్రెస్ట్ ఉన్నది, మనకి అనుకోని పరిస్థితుల్లో చేయలేకపోయాం కదా అని ఆ పాడేసిన పుస్తకాలు చెత్తకుప్పలోంచి తెచ్చుకున్న పుస్తకాలు తీసుకుని చదివి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గొప్ప వ్యక్తి అయ్యాడు. చూడండి, తనకు ఆసక్తి లేని రంగంలో కూడా కేవలం పరిస్థితులు ప్రసాదించిన అవకాశాన్ని కూడా అతను ఎంతలా మర్చుకున్నాడో. అదే మనం చూడండి, మనకు ఆసక్తి ఉన్న రంగంలో కూడా సరైన విధంగా మనం పరిశోధనలు చేయలేకపోతున్నాం, రాణించలేకపోతున్నాం. మరి చూడండి, అతని దగ్గర నుంచి నేర్చుకుంటుంది ఏంటి మీకు అర్థం ఉంది కదా. ఆసక్తి లేని రంగంలోనే అత్యున్నతమైన ఫలితాలు సాధించిన అటువంటి గొప్ప వ్యక్తుల సూచితో మన ఆసక్తి ఉన్న సబ్జెక్టు ఆ రంగంలోనే మనం ముందుకెళ్దాం. ఓకే, గుడ్. మీరందరూ వింటారుగా. మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర చెప్పుకుంటూ ఉండి ఇంకా చాలానే ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి, పేపర్లో చూడండి, సెప్టెంబర్ 5 పేపర్లు ఉంటాయి. అదేవిధంగా గూగుల్లో కూడా వెతకండి. అటువంటి గొప్ప మహనీయులు ఇంకా అనేక మంది ఉన్నారు. నాకు తెలిసి ఒక గొప్ప వ్యక్తి, ఆవిడ పేరు గుర్తులేదు, ప్రమాదంలో కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ పోయాయి. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసమే తనకు ఆయుధం. తన ఆత్మవిశ్వాసమే తన కన్ను, చెవి, కాళ్ళు, చెవి అన్నీ కూడా ఆత్మవిశ్వాసమే. అటువంటి వ్యక్తి ఒక కంపెనీ నిర్మించింది, 100 కోట్ల టర్నోవర్. జపాన్, ఆమె పేరు నాకు తెలీదు, 100 కోట్ల టర్నోవర్ సాధించి పెట్టింది. అంటే కళ్ళు, చెవి, కాళ్ళు, చేతులు ఏమీ లేవు, కానీ మనకు అన్నీ ఉన్నాయి. ఆలోచన శక్తి ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి మనం. అది ఎంతో కష్టం కాదు. సాధనమైన పనులు సమకూరు ధరలోన సాధన చేస్తూ ఉండాలి. సాధన చేసినప్పుడే ఒక శిల్పిగా తయారవుతాడు, ఒక వడ్రంగిలా తయారవుతాడు, ఒక శాస్త్రవేత్త ఇంకా శాస్త్ర పరిశోధనలో ఇంకా అనేక మైలురాళ్ళు అధిరోహిస్తాడు. అర్థం ఉంది కదా, అర్థం కావాలి. మరి మీరు చాలామంది మరి ప్రస్తుత విద్యారంగం ఇలాగే ఉందని భావిస్తున్నాను. బట్టి పట్టేస్తున్నారు పిల్లలు. కేవలం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి వాటినే పరీక్షలో వచ్చి పాస్ అయ్యే విధానంతో విద్యాశాఖ వారు పెడతారు సిలబస్. కానీ చాలామంది అవి, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను, నేను కూడా 10వ తరగతి వరకు అవే చదివా, క్షమించండి. కానీ మీరు తెలుసుకోండి, ఆ సరైన విధానం కాదు. ఉండే ప్రశ్నలు బట్టి పట్టేసి అవే సంథింగ్ విద్యా విధానం ఒక చిన్న జోక్ ఉంది. అదేంటంటే ఎంత అలాగంటే మొత్తం పేరా అంతా యాస్టి దించేస్తున్నారు. అనుకున్న రీతిలో ఏమన్నా చీమ చచ్చిపోయి అక్కడ అంటుకుంది అనుకోండి, చీమ కాదు దోమ చచ్చిపోయి 2 పేపర్ మీద అంటుకుంది అనుకోండి, పిల్లలు ఎలా ఉన్నారంటే అక్కడ దోమను చంపేసి అంటించేసారు. మనం కూడా అక్కడ ఎగ్జామ్ హాల్లో దోమను కూడా చంపేసి పక్కన అంటిస్తారు. అంత దారుణంగా అయిపోయింది. అది నువ్వేంటంటే కాపీ కొడుతున్నావు బ్రెయిన్లో ఉన్నదాన్ని. అలా ఉండకూడదు. పరీక్ష అంటే నిన్ను పరీక్షించడం, అంతేగాని నువ్వు యువర్ స్టూడెంట్ నాట్ ఏ స్కానర్. స్కాన్ చేయడం స్కానర్ల వంతు, చదవడం స్టూడెంట్స్ వంతు. అర్థమవుతుందిగా. చిన్న వయసులో ఉండే నువ్వు పరిశోధనలు కావాలి, అదే నా కోరిక. ఓకే, ఫలాలు 10వ తరగతి 600కి 570 వచ్చినాయి. ఓ గ్రేడింగ్ కదా, 10కి 9.7 వచ్చింది. ఓకే, గుడ్, వీ అప్రిషియేట్ దెమ్. బట్ ఏంటంటే ఈ మార్కులు అనేవి పండ్లు లాంటివి. అయితే పండ్లు అందరూ తింటారు. మొక్క నుంచి పండ్లు ఒకటే కాదు, మొక్క నుంచి ఆకులు వస్తాయి, వేర్లు వస్తాయి, కాండం వస్తుంది, పూలు వస్తాయి. మొక్కలన్నీ ఉపయోగకరమే తెలుసా మీకు? చాలా మొక్కల గురించి తెలుసుకుంటారు. అది బాటనీ సబ్జెక్ట్ కదా, అందుకని చెప్పా. మీరు కూడా ఆసక్తి పెంచుకోండి ఆ బాటనీ మొక్కల గురించి. మొక్కలు పువ్వుల నుంచి ఏమేమి వస్తాయి, వేర్ల నుంచి ఏమేమి వస్తాయి, కాండం నుంచి ఏమేమి వస్తాయి, ఆకుల నుంచి ఏమేమి వస్తాయి, ఇంకా మొక్కకున్న ఉత్పత్తులు ఏంటి. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు మార్కులనే పండ్లు ఒకటే కాదు, ఇంకా ఇతర జ్ఞానాన్ని కూడా మీరు నేర్చుకోగలరు. మీరు వచ్చిన జ్ఞానాన్ని నలుగురికి ప్రసాదించగలరు. పండ్లు ఒకటే కాదు, ఆకులు, వేర్లు ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. అలాగే సబ్జెక్ట్లో కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, మొత్తం స్టార్టింగ్ సినాప్సిస్ నుంచి పుస్తకం మన విద్యాశాఖ వాళ్ళు విద్యార్థులకు అర్థం కావాలని రూపొందిస్తున్నారు. మీరు తెలుసుకోండి, అర్థం ఉందా? ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు సంక్షేమ శాఖలో, ప్రభుత్వ సంక్షేమ శాఖ, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో ప్రభుత్వం ఎంతో ప్రజాధనం వృధా చేస్తుంది. వృధా అనకూడదు, తప్పు, అది పెట్టుబడి. నేటి భారత పౌరుల కోసం ఇప్పటి నుంచే పెట్టుబడి నువ్వు సక్రమంగా వినియోగిస్తున్నావా? ఒక పుస్తకం 10 రూపాయలు ఉంది,
ఆ 10 రూపాయలు ఎక్కడి నుంచి లాగుంటారబ్బా? మీ అమ్మ నాన్న జోబుల నుంచే. ఎలాగంటే రూపాయి షాంపూ కొంటావు, అందులో 20-30 పైసలు ట్యాక్స్ పడుతుంది కదా, ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ట్యాక్స్ ఇదంతా ఏం సబ్జెక్టు? ఆర్థిక శాస్త్రం. సబ్జెక్ట్ని ఇలా ఆస్వాదిస్తూ ఉండాలి, ఎంజాయ్ చేయండి సబ్జెక్ట్ని. సినిమాని వాటిని కాదు, ఆటల్ని సినిమాలని కాదు, సబ్జెక్ట్లో కూడా మీరు నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటూనే ఉంటుంది. నేను నా చిన్నారి మిత్రులకి, సోదరిమణులకి చెప్పేది ఏంటంటే, మన చుట్టూ జరుగుతున్న విషయాలు మనకి పెద్దగా తెలియట్లేదు, మీరు కోడిపిల్లలా ఉంటున్నారు. అదేవిధంగా మీరు ఇతరులతో మాట్లాడలేకపోతున్నారు, అందరూ కాదు కానీ చాలామంది. మీరు పెరగాలి కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఎలా అంటే, డైలీ మీకు చుట్టూ జరుగుతున్న విషయాలు తెలియదు అంటే న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. అదేవిధంగా మీకు ఎదుటి వ్యక్తితో మాట్లాడడం రావట్లేదు, మన యొక్క పరిశీలన అనేది మనలో ఉండడమే కాదు. ఒక ట్యాంకు నిండుగా నీరు ఉంటుంది కానీ నీరు బయటికి రాదు. అది ఏంటి? సంథింగ్ ఏదో చిన్న అబ్స్ట్రాక్షన్ వచ్చింది ఆ కుళాయి గొట్టం దగ్గర, అబ్స్ట్రాక్షన్ ఏదో తీసేయండి. అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్, మాట్లాడే నైపుణ్యాలు అనేవి మీకు రావాలి. అవి ఎలా వస్తాయి అంటే, సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేయండి, ఒక అంశాన్ని తీసుకోండి, మాట్లాడుతూ ఉండండి, మిత్రులతో చర్చిస్తూ ఉండండి. చెత్త విషయాలు ఏవి వద్దు, మంచి మాటలే మాట్లాడుకోండి. అందరికీ సమయం అది 24 గంటలే. కానీ విజయం సాధించిన విద్యార్థి, అపజయం సాధించిన విద్యార్థికి తేడా ఎక్కడొస్తుంది? సమయ పాలన అంటే అదే సరైన రీతిలో పెంచుకోవడం. ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలోనే చేయండి. రోజుకుండే 24 గంటలు మీరు ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు మనం సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోవాలి, ఇవన్నీ మీ టైం టేబుల్ పెట్టుకోండి. అనవసరంగా సమయాన్ని వృధా చేయరాదు. కేవలం నాకు తెలిసినంతలో సబ్జెక్ట్ ఒకటే కాదు, మీరు ఫిజికల్గా కూడా అంటే భౌతికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సరైన ఆహారాన్ని తీసుకోండి, అదేవిధంగా వ్యాయామం చేయాలి. ఇవన్నీ నాకన్నా మీ వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటారు, వారి దగ్గర నుంచి ఇంకా బాగా తెలుసుకోండి. నేను ముఖ్యంగా మీ యొక్క విజ్ఞానానికి ఉండే గేట్లు తెరుస్తున్నాను, అంతవరకు నా కర్తవ్యం. మీ యొక్క అన్నయ్యగా. చాలామంది విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని లేకుండా ఉంటారు. అది నువ్వు కావచ్చు, నీ పక్కవాడు కావచ్చు, నీ వెనక బెంచేవాడు కావచ్చు. పని లేని వాడి మెదడు పిచాచాల పరిశ్రమ. అంటే ఏ రకంగా అయితే నువ్వు గొయ్యి తీసి వదిలేస్తావో, ఖాళీ గొయ్య. ఇప్పుడన్నా వర్షం పడితే వర్షం నీరు కుళ్ళు నీరు ఇంకిపోద్ది. అలాగే నీ బుర్ర అంతా ఖాళీగా ఉంచుకున్నావు అనుకో, ఏదోటి చెత్త ఆలోచనలు నీ బుర్రను తొలుస్తూ ఉంటాయి. అలా ఖాళీగా ఉంచుకోకు, ఎప్పుడు ఏదోటి ఆలోచిస్తూ ఉండు, లేకపోతే వ్యాయామం చేయి, సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకో. ఏంటి అన్నయ్య ఇన్నిసార్లు చెప్తున్నాడు, సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ఎలా? ఉన్నారుగా ప్రత్యక్ష దైవం, గురువులను ఉపయోగించుకోండి. ఫస్ట్లో ఏదైనా కష్టంగానే ఉంటుంది, మళ్ళీ ఇదే చెప్తూనే ఉంటున్నా, కానీ ఇదంతా జగత్ సత్యం, మీరు ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. మీకు మరొక కథ తెప్పదలిచాను, సింహం గొర్రెపిల్ల కథ. ఒక సింహాల గుంపు అంట అలాగా ఒక ఊర్లో సంథింగ్ అడవిలోంచి వెళ్తూ ఉందంట. సింహం ఒక పిల్లని కనేసింది. ఆ పిల్ల దొల్లుకుంటూ వచ్చి గొర్రెల మందలో చేరింది. ఏంటది? సింహం పిల్ల దొందా. చేరుతూ ఉంటే అవి ఏంటంటే గొర్రెలు కూడా గుర్తించలేకపోయి, చిన్నపిల్ల కదా, గొర్రెలు కదా ఎంతైనా, అవి గొర్రె పిల్లలతో పెరిగింది. అది గడ్డి కూడా తినసాగింది సింహం పిల్ల. సంథింగ్ అలా దానికి తెలీదు, గొర్రెనే అనుకుంది, గొర్రెలాగే బతికింది. కానీ ఒకానొక సమయంలో ఒక సింహం ఈ సింహాన్ని చూసింది. నువ్వు సింహానివి, నువ్వు సింహంలా చేయాలి అని. లేదు, నేను గొర్రె పిల్లనే అంది సింహం పిల్ల. సింహం పిల్ల కాదు, పెద్దదైపోయింది కొన్నేళ్ళ తర్వాత. లేదు, నువ్వు సింహాన్ని అంది. లేదు, నేను గొర్రె పిల్లని. అయితే రా అని చెప్పి సెలయేరు వాగు దగ్గర తీసుకెళ్ళింది, చూపించింది, ఇదిగో నువ్వు నేను ఒకేలా ఉన్నానని. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? అవును, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ సింహాలు, మీరందరూ సింహాలు, కానీ ఏంటి నేను గొర్రెని ఏమి చేత కాదు, నేను ఇంట్లోనే ఉంటాను, నేను 4 గోడల మధ్య ఉంటానని చెప్పి మీ ప్రపంచాన్ని మీరు చూడట్లేదు, మీ యొక్క విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవట్లేదు. కానీ నేను ఆ సింహానికి చెప్పిన సింహం లాంటి అంటే ఏంటంటే, నువ్వు చేయగలవు, చూడగలవు, సాధించగలవు అని నీకు చెప్తున్నా. నేను సింహాన్ని నేను గుర్తించాను, సింహంలా ప్రవర్తిస్తున్నాను, మీరు కూడా సింహాలను గుర్తించుకోండి, సింహాల్లా పనిచేయండి. అర్థం ఉంది కదా? అప్పుడు ఆ సింహం ఏం చేసింది? గో అని గాండ్రించింది, గొర్రెలన్నీ పరిగెట్టుకు వెళ్ళిపోయాయి. అంటే నువ్వు ప్రతి ఒక్కరు సింహమే, ప్రతి ఒక్కరు సింహాన్ని. ఇప్పుడు నువ్వు సింహం అనుకున్నప్పుడు నువ్వు సింహమే. చెప్పానుగా, మన మనస్సు ఏదనుకుంటే అది జరుగుద్ది. నువ్వు తలుచుకో, నేనేమన్నా సాధించగలను. గాడిద నువ్వు కదా చెప్పదలిచా? 2 గాడిదలు ఉన్నాయి.
ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, చాలామంది ఏమైనా చిన్న ప్రాబ్లం, చదువురైనా ఏ విషయంలో అయినా ప్రాబ్లం వస్తే ఊరికే భయపడిపోతూ ఉంటారు. చివరికి ఏంటంటే ఆత్మన్యూనత భావంతో కుచించుకుపోతారు. అలా ఉండకూడదు. విద్యార్థి అన్నవాడు సంథింగ్ మీరు మైండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే దేన్నన్నా ఎదుర్కోవడానికి సిద్ధమే. ఏ విషయాల్లో? నీ విద్య విషయంలో. మరొక విషయాలు ఏం కాదు. ఏంటంటే నువ్వు సాధించవలసిన ప్రథమ కర్తవ్యం, నీ మహాపుణ్యం ఏంటి? నీ కర్తవ్యం అదే విద్య. ఆ విషయంలో కొంచెం 1-2 సార్లు అపజయాలు రావచ్చు, దాన్ని నువ్వు భయపడక్కర్లేదు. నిజమే, చాలా వినుంటావు, ఓటమి విజయానికి తొలిమెట్టు. ఎవరూ ఓటమి లేకుండా డైరెక్ట్ విజయాలు రాలేదు. సంథింగ్ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గురించి తెలుసుగా మీ అందరికీ? ఆయన గురించి కూడా వెతకండి గూగుల్లో. అది ఏంటంటే చిన్న మనకేంటంటే సర్పంచ్ లాంటి పదవి, వార్డు కౌన్సిలర్ అమెరికాలో. ఆ వార్డు కౌన్సిలర్ పదవి కూడా అనేక సార్లు ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళీ ఇంకా కసితో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశాడు. చివరికి చేసి చివరికి అమెరికా అధ్యక్షుడు లాంటి రేంజ్కి వెళ్ళాడు. అలాగే చిన్నప్పుడు బరాక్ ఒబామా చాలా కష్టాలు వచ్చినాయి. ఒబామా తల్లి ఆఫ్రికా నుంచి వచ్చింది, తండ్రి అమెరికా అయినా. కష్టాలు వచ్చినాయని అతను చిన్నప్పుడు కుచించిపోతే ఇప్పుడు అమెరికాకి అధ్యక్షుడు అయ్యేవాడా బరాక్ ఒబామా? కానీ అతని సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు మెట్లుగా భావించి తీరకు విజయ శిఖరాలకు అందుకున్నాడు, విజయ శిఖరాలకు చేరుకున్నాడు. ఇప్పుడు మీకు గాడిద 2 గాడిదలుగా చెప్పదలుచుకున్నాను. 2 గాడిదలు గడ్డి మేస్తూ నూతిలో పడిపోయినాయి. అడవిలో 2 గాడిదలు పడిపోయినాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అప్పుడు గాడిదలు అతను వచ్చాడు అక్కడికి. ఆ నేల పాటు గాడిదలు మేపాడు. గాడిదలు ఎంతగానో సేవ చేసినాయి అతనికి. సంథింగ్ గాడిదలు ఏంటంటే బరువులు ఎత్తి సాయం చేసినాయి. ఆ చాకలి ఏంటంటే కృతజ్ఞత. గాడిదలు ఇంతకాలం ఎంతో కష్టపడి నాకు సేవ చేసినాయి అనే కృతజ్ఞత భావమే లేకుండా పోతే పోనీలే కప్పెట్టేద్దాం నూతనని చెప్పి మట్టి వేసాగాడు. 2 గాడిదల్లో గాడిద ఇలా అనుకుంది, అయ్యో ఇంతకాలం వీడికి సేవ చేశానే, వీడేంటి నన్ను మట్టేసి కప్పెట్టేస్తున్నాడే, నేను చచ్చిపోతాను అనుకుంది. మట్టి వేయడంతో ఒక్కొక్క పార వేస్తూ ఉన్నాడు, అది కప్పెడతా పోతూ ఉంది, చచ్చిపోయింది. బట్ 2 గాడిద అలా అనుకోలేదు. మీరు గాడిదలు అనుకోవద్దు. మీరేంటంటే మీ మనసుని అనుకోండి, ఏ రకంగా కథలు వస్తూనే ఉంటాయి. ఇలా గాడిద వీడికి ఇంతకాలం సేవ చేశానా, వీడు ఎలా నా అంతు చూస్తాడా చూద్దాం అని చెప్పి వాడు నీకు అపాయం చేసినా దాన్ని వాడుకుంది. అది ఎలా అంటే వాడు దానికి అపాయం చేసినా అది వాడుకుంది. అది ఎలా అంటే ఒక పార తెచ్చి మట్టి వేసాడు, ఎగిరింది. అది ఎగిరేసరికి మట్టి కింద పడింది, మట్టి మీద నిలబడింది. మళ్ళీ ఇంకోటి వేసాడు, అంటే 2వ గాడి పూడిపోయింది. ఇది మళ్ళీ ఎగిరింది. నూతి పైకి అంతా మట్టి వచ్చింది. ఆ గాడి సంకల్పం అదంతే. ఆ గాడిది ఒకటే అనుకుంది, బడేలు మనం తన్నుదాం అనుకుంది. పైకి వచ్చింది. భలే వస్తుంది గాడిది పైకి అనుకున్నారు అందరూ. వచ్చి పైకి వచ్చేసరికి బడేలు మన తన్నింది చాకల్ని. ఆ గాడిద లక్ష్యం ఏంటి? వాడిని తన్నాలి. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కష్టాలు పారద్రోడేలా ఉండాలి, అంతేగాని కుచించుకుపోకూడదు. ఆ కష్టాలు అర్థమవుతుందా? అదే అందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం. ఏకాగ్రత అనేది నాకు రావట్లేదు అని చాలామంది విద్యార్థులు అంటున్నారు. మనిషి తాను తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. నిరంతర సాధనే విజయానికి మూల కారణం, గుర్తుపెట్టుకోండి. ఇది ఏ రకంగానంటే మీకు భూతద్దం తెలుసు కదా, సూర్యకిరణాలు డిఫరెంట్ రేస్ వస్తూ ఉంటాయి. మీరు కాంతి చదివారా ఫిజిక్స్లో? 7th-లోనే 8th-లోనే ఉంటుంది కాంతి పాఠం. అంటే కిరణాలు మనపై పడుతున్నాయి, నువ్వు ఎదురు వ్యక్తిని చూడగలుగుతున్నావు అంటే కాంతి కిరణాల వల్లే, ఒక లైట్ వల్లే. సూర్యుడు మామూలుగా అంటే సూర్యుని ఎండలో కాగితం పెట్టేది కాలదు, కానీ భూతద్దం పెట్టు అంటే ఏంటంటే కాంతి కిరణాలు అనేవి రకరకాల డైరెక్షన్స్లో వస్తాయి కదా, ఇలా ఒకటి పైనుంచి కింద నుంచి ఇలా మధ్య నుంచి. ఆ కిరణాలన్నీ ఒకే బిందువు దగ్గర కేంద్రీకృతమై ఉంటాయి. ఆల్ ది రేస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఎ పాయింట్. భూతద్దంలో ఆ భూతద్దం నుంచి వస్తా ఒక చిన్న చుక్కలా పడుతుంది చూడండి కాగితం మీద. అంటే చుక్క కొంతకాలం ఉంచితే కాగితం మారిపోద్ది. అర్థమైందా? నీ యొక్క అవరోధాలన్నీ కూడా అంతే. ఈ భూతద్దం అనేది ఏంటంటే నీ యొక్క పరిశ్రమ. సూర్యకిరణాలు అనేవి ఏంటంటే నీ యొక్క ఆలోచనలని ఒకే అంశంపై కేంద్రీకరించు, ఒకే బిందువుపై నిలబెట్టు.
కష్టాలన్నీ పారదోలతి. ఇది చదువులోనే కాదు, ఏ విషయంలోనా నువ్వు తలుచుకున్న రంగం ఏదన్నా నిరంతరం పరితపించు, నిరంతరం స్నేహించు. పిల్లలందరూ నాకు తెలిసి చెడ్డోళ్ళు ఇలానే ఉండరు, చిన్నపిల్లలు కదా. బట్ ఏంటంటే కొంతమంది చెడు సహవాసాలకి లోనై ఉండవచ్చు, మీరు వారి మధ్యలో ఉండవచ్చు. అందరూ చెడ్డోళ్ళు, నేను ఎలా మంచోడిని అవుతానని ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీరు సైన్స్లో నేర్చుకుని ఉంటారా. మనం చెప్పేది సైన్సే. సైన్స్ అంటే ఏదో కాదు, మన ప్రపంచం అంతా సైన్సే. ఆస్వాదించండి. ముఖ్యంగా మీరు సైన్స్ని మీరు గ్రహించుకున్నట్లయితే మీరు అనేక విషయాలు నేర్చుకుంటారు. సైన్స్ నుండే వేదాంతం, సైన్స్ నుండే తర్కం, సైన్స్ నుండే సోషల్, సైన్స్ నుండే మ్యాథమెటిక్స్, ఇలాగా ప్రతిదీ కూడా అంతే. నేను నవ్వుతున్నానంటే అది కూడా సైన్సే. కండరాలు, మొహం మీద ఉండే కండరాలు కదులుతున్నాయి, ఉందిగా. ప్రతిదీ కూడా ఓకే. చెడ్డవాళ్ళతో తిరుగుతున్నాను, చెడ్డ బుద్ధులు వచ్చేస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సముద్రంలో మంచు పర్వతాలు ఉంటాయి తెలుసా. సముద్రం నీటిలో ఉప్పు శాతం తెలుసా, కనుక్కోండి వెతికి. సముద్రంలో నీరులో ఉప్పు ఉంటుంది, సముద్రంలోనే ఉంటుంది మంచు పర్వతం. మంచు పర్వతంలో ఉప్పు ఉంటుందా? ఉండదు. ఎంతో శ్రేష్టంగా ఉంటుంది, చాలా మంచి నీరు. మీరు అలా అనుకోండి. ఏ విధంగా అయితే సముద్రంలో ఉండే మంచు కొండ, అదే మంచు పర్వతం, ఏ రకమైన మలినాలు కలిగి ఉండదో, ఇతరులు చెడ్డవాళ్ళు అయినప్పుడు మీరు మంచిగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి, తర్వాత దైవం ఉండనే ఉంది. అది సముద్రంలో మంచు కొండ వలె ఉండండి. మీ ఏదైనా లక్ష్యం అనే పంట పండించాలనుకుందాం. నేను పంట పండించినే కదా. జలపాతం అనే మనసుకి, జలపాతం లాంటిది మీ మనస్సు. క్రమశిక్షణ నిబంధన అనే ఆనకట్ట వేయండి. ప్రవర్తన నియమావళి అనే కాలంలో తవ్వండి. మనస్సు అనే నీటిని విద్య మరియు వృత్తి పనులు అనబడే పొలాల మీదుగా ప్రవహింపజేయండి. అప్పుడు సంస్కృతి అనే అద్భుతమైన పంట పండబడుతుంది, ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రకమైన డ్యాములు నిర్మించకపోతే ఒక జలాలు ఉపయోగపడేవే, కానీ అనుకోని రీతిలో నిరుపయోగంగా సముద్రంలో కలిసి వేస్ట్ అయిపోతున్నాయి. కానీ డ్యాములు కట్టుకుంటే ఆ నీతిని దారి మళ్లించి మన పంటలు పండించుకోవచ్చు. ఇది కూడా అంతే. మీ ఆలోచనలు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎక్కడికో గాల్లో కలిసిపోతూ ఉంటాయి. నీ ఒక సక్రమ మార్గంలో పెట్టి జలపాతంలో ప్రవహించి ఒక కాలువలు తవ్వి నీ యొక్క లక్ష్యం అనే పంట పండించుకో. ఆల్ ద బెస్ట్. నేను మీ అన్నయ్యగా చెప్పదలుచుకున్న అంశం.